ప్రశ్నలుంటే అడగండండి. లాస్ట్ వీక్‌లో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ గురించి ఏమైనా ప్రశ్నలు గాని, మీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా ఐడియాస్ కానీ? సో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్, రామానుస్వామి. సార్ నమస్తే సార్. ధ్యాస ధ్యాస మీద ఇది పెట్టదు అన్నారు. అది మెడిటేషన్ కాదు అన్నారు. వినపడుతుందండి? చెప్పండి సార్. మెడిటేషన్ కాదు ఇది అన్నారు. సార్ నాకు డిఫరెన్స్ తెలియలేదు. రెండోది ఇప్పుడు అబ్జర్వ్ లేదండి. దాని గురించి మనకి అంటే జనరల్‌గా ఒక నోషన్ ఉంది గదా! ఇలా కళ్ళు మూసుకొని ఏదైనా చేస్తే అది ధ్యానం అని అలా ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, మనం చేసే ప్రాక్టీస్ ఇదండి. దీనికి వేరే వాటితో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్తున్నాం అంతే సార్. ఒక విషయం మీద అటెన్షన్ పే చేయటం అనేది ఇంపార్టెంట్ కదా! ఎస్పెషల్లీ మనకి ఏది ఇంపార్టెంటో దాని మీద ధ్యాస పెట్టడం ఇంకా ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయటానికి ఇవి చేస్తున్నాం. అంతే సార్. ఓకే సార్. అంతే. తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తున్నా కూడా థాట్స్ వస్తున్నాయి. వేరే థాట్స్. అవును. ఆ తర్వాత మీరు చెప్తున్నప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస, థాట్స్ మీద ధ్యాస పెట్టుకున్నప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్‌గా అవుతుంది. అది నా తప్ప? సారీ సార్, మిమ్మల్ని నా సందేహం అడిగారు. జనరల్‌గా మీ అంతట మీరే చేయాలి. మేము అనుకున్నది ఏంటంటే ఒక కొన్నాళ్ళు ఒక ఫ్యూ వీక్స్ ప్రాక్టీస్ చేద్దాం కలిసి అందరము. సో దట్ అది పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోతుంది ప్రాక్టీస్ అనేది. జనరల్‌గా ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఉండకూడదండి. మనం సైలెంట్‌లో చేయాలి ఇది. కొంతమందికి డిస్టర్బెన్స్ అవుతుంది. అది వాస్తవం. ఇన్‌స్ట్రక్షన్స్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు చెప్పేదే కదా సార్, ఇక్కడే కాదు చాలా వరకు గైడెడ్ మెడిటేషన్ అని పెడతారు. యోగ నిద్ర అవి కూడా పెడుతుంటారు. అక్కడ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. అందుకని అడిగాను. అవును సార్. అంటే ఒక్కొక్కళ్ళ ఎబిలిటీ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఏమి ఇన్‌స్ట్రక్షన్స్ లేనప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మైండ్ అసలు కంట్రోల్‌లో ఉండదు. కొంతమంది ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. సో, వన్ షుడ్ వర్క్ ఇట్ ఆన్ అవర్ ఓన్ వే. ఎగ్జామినేషన్స్‌లో కూడా సూపర్వైజర్స్ పరీక్ష మేము టెన్షన్‌లో ఉండి రాస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. లేకపోతే వాళ్ళు బల్ల మీద మేమేదో కాపీ కొడుతున్నట్టు చెక్ చేస్తున్నప్పుడు అది కూడా ఒక్కోసారి మాకు బాధగానే ఉంటుందండి. లేదండి. ఇదైతే మాత్రం అంటే ఐ వాంట్ టు బి క్లియర్. ఇక్కడ జీవన విద్యలో మనం చెప్తున్నప్పుడు ఒక విషయం మీద ధ్యాస పెట్టటం, అటెన్షన్ పే చేయటం చాలా ఇంపార్టెంట్. అది లైఫ్‌లో ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. థాంక్ యూ సార్. అంతే. దానికన్నా స్కోప్ ఇంకా ఎక్కువ ఏమి ఇవ్వద్దు. మీనింగ్ ఏమి ఇవ్వద్దు. శివ గారు, సార్. ఇప్పుడు మనం శిక్షణా సంస్కారంలో సార్. అనుశాసనం నుంచి స్వానుశాసనంకి రావాలి. ఎఫర్ట్ పెడితే వస్తాం. అయితే ఇప్పుడు స్వానుశాసనంకి రానప్పుడు మనం అవశాసనానికి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాం. అవశాసనానికి వెళ్ళటానికి ఎఫర్ట్ ఏం పెట్టవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఏ ఎఫర్ట్ లేకపోతే అవశాసనంలోనే ఉంటాం. ఈ అవశాసనంలో ఉన్నప్పుడు దాంట్లో వచ్చే రిఫ్లెక్షన్స్ ని చూడగలుగుతూ ఉంటాం. ఇబ్బంది పడుతూ ఉంటాం. దానివల్ల గజిబిజిగా ఉంటాం. చాలా అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దాంట్లోనే ఎక్కువగా కంటిన్యూగా ఉండిపోవడానికి కారణం ఏంటంటారు? మనం గమనిస్తాం. ఇందులో కంఫర్ట్ లేదు, ఇది కరెక్ట్ కాదు అని కొంచెం తెలిసినప్పటికీ కూడా చాలా సమయం దాంట్లోనే ఉండిపోవడానికి కారణం ఏంటంటారు? ఇవాళ ఇన్‌పుట్ అదే సార్. ఆ క్వెషనే. థాంక్స్ ఫర్ రైజింగ్ ద క్వెషన్.
సో అప్పుడు ఉల్లిపాయలు ఎలా అయితే లేయర్స్ ఉంటాయో, సో ఈ కంటెంట్ లో కూడా అంతే లేయర్స్ ఉంటాయి సార్. సో ఇప్పుడు నెక్స్ట్ లేయర్ అదే అసలు ఎందుకు ఉంటున్నాం అలా. ఇది ఇంపార్టెంట్ అని తెలుస్తుంది అందరికీ. మనం అందరం కూడా స్వతంత్రంగా స్వయం పట్ల విశ్వాసంతో ఉండాలి అని కూడా అర్థమవుతుంది. కానీ రైట్ సైడే ఎందుకు ఉంటున్నాం? వై వీఆర్ నాట్ ఏబుల్ టు షిఫ్ట్ టు దిస్ బ్లాక్, నోయింగ్ బ్లాక్. ఇదే కదా సార్ క్వశ్చన్? అంతే సార్, రెండు తెలుసు మనకి. ఇది రాంగ్ రూట్ లో ఉన్నాము, ఇందులో ఎక్కువసేపు ఉండకూడదు. ఓకే, తెలుసో తెలియకో రాంగ్ లోకి వెళ్తాం ఒక్కొక్కసారి. వెళ్ళిన తర్వాత దాన్ని గమనించిన తర్వాత అందులో కంఫర్ట్ లేదు, ఇది కరెక్ట్ కాదు అని మన సెల్ఫ్ కి తెలిసిన తర్వాత కూడా చాలా కాలం అందులోనే పార్క్ చేసి ఉంచుతాం. అలా ఎందుకు జరుగుతుంది అనేది తెలియక కాదు, తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఎవరైతే బాగా సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ చాలా సంవత్సరాలు అలాగే ఉంటున్నారు. అలా కారణం ఏంటి? ఇది కాదు అన్నప్పుడు ఇంకో రూట్ లోకి వెళ్ళిపోతే కొంచెం ఆ పెయిన్ తగ్గుతుంది. తగ్గకుండా అక్కడే ఉంటున్నారు. సో ఇవాళ దీని గురించి డిస్కస్ చేస్తాను సార్. బట్ ఒక చిన్న క్విక్ రెస్పాన్స్ ఏంటంటే సార్, ఇది మన కల్చర్లో కూడా చెప్పారండి, స్టోరీస్ రూపంలో చెప్పారు ఇలాంటివి కూడా. ఏంటంటే దుర్యోధనుడు చెప్తాడనమాట ఇలా నాకు రైట్ ఏంటో తెలుసు, రాంగ్ ఏంటో తెలుసు, కానీ రాంగ్ చేయకుండా ఉండలేను, రైట్ చేయలేను. సో ఇది లైక్ ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు మామూలుగా మనందరం వాళ్ళ వారసులమే కాబట్టి ప్రాబ్లం ఉంది. అంటే మాన్యతల ఇన్ఫ్లుయెన్స్ అంటారా? లేదండి. ఈ సామర్థ్యము అనే పదం ఉంది కదా, అసలు ఈ చదువు అనే పేరుతో మనం ఏం నేర్చుకోవాలి, ఏమి నేర్చుకున్నాము, వీటి గురించి మాట్లాడదాం. అంటే అప్పుడైతే అది మాట్లాడతామో అప్పుడు అర్థమవుతుందండి. ఈ ప్రాసెస్ మనం మాట్లాడుకున్నాం కదా, శిక్షా సంస్కార ప్రక్రియ. దీనిలో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఎనీవన్ అండి? లాస్ట్ వీక్ ఎవరన్నా ప్రాక్టీస్ చేశారా? ఇంట్లో రిఫ్లెక్ట్ అయ్యారా? సో అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్, ఇట్ ఈస్ మీరు ప్రాక్టీస్ చేసి రిఫ్లెక్ట్ అయితే ఈ సెషన్ ఏమన్నా ఉపయోగం అండి, లేకపోతే వెరీ డిఫికల్ట్. మీకు ఒక 2 యాక్టివిటీస్ ఇచ్చానండి లాస్ట్ వీక్, ఎవరికైనా గుర్తుంటే. లైక్ మీరు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్ని గైడ్ చేసేటప్పుడు మీరెక్కడుంటున్నారు, మీరు ఎటువంటి ప్రాసెస్లో గైడ్ చేయగలుగుతున్నారని లాస్ట్ టైం కొన్ని రిఫ్లెక్షన్ యాక్టివిటీస్ ఇచ్చాను నేను. ఎవరైనా ప్రాక్టీస్ చేసుంటే మీ రెస్పాన్సెస్ చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ రెడ్డి గారు చెప్పండి సార్. సార్ మేము ఈ వీక్ కొత్తగా జాయిన్ అయ్యాము, మాకు క్విక్ ఇంట్రడక్షన్ ఇస్తారు లాస్ట్ వీక్ గురించి. ఓకే. ఎవరైతే ఈ లాస్ట్ కొత్తగా జాయిన్ అయ్యారో అండి, మీరు లైక్ ఐ రిక్వెస్ట్ వినండి. ఎండ్ లో క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వీక్లీ రిఫ్రెష్ అంటే కంటిన్యూషన్ లో జరుగుతూ ఉంటాయి సార్. మీకు ఒక 2 weeks లో మీకు అలవాటు అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ అండి ఇది రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే లాస్ట్ రీసెంట్ వర్క్షాప్ పార్టిసిపెంట్స్ జాయిన్ అయ్యారో, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందండి, వినండి. బట్ నెక్స్ట్ వీక్ నుంచి మీకు కనెక్ట్ అయిపోతారు. అదర్స్ అండి, కాల్లో ఉన్న వాళ్ళు, శిక్షా సంస్కార ప్రక్రియ దీని గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. శివ గారు, సార్ అంటే నేను అంత ఎగ్జాక్ట్ కాదు, కొన్ని సిచ్యువేషన్ లో ఏమైతుందంటే ప్రీ కండిషన్స్, దాన్ని ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాం అంటే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ కొంచెం దాన్ని టెన్షన్ తీసుకొస్తున్నాయి అన్నమాట. అంటే మన సమస్య మంది కాకపోయినా అవతల గైడ్ చేసేటప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ ఐ కెనాట్ యాక్సెప్ట్. ఇప్పుడు సపోజ్ ఒక సజెషన్ ఇలా చేయండి అని చెప్పినప్పుడు కాన్సిక్వెన్సెస్, ప్రీ కండిషన్స్ బాగా నాకు ఎక్కువ ఏంటో ప్రీ కండిషన్ అలా జరుగుతుంది ఏంటో, ఇలా అయిపోతుంది ఏంటో, అలా వచ్చి అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ కూడా వచ్చేస్తుంది. లాస్ట్ ఏంటంటే
ఉన్న వాటిలో బెస్ట్ అని తీసుకుని చెప్పగలుగుతాడు అంతే. 4-5 ఆప్షన్లు ఉంటున్నాయి, అందులో చెప్తున్నా. ఆయన అప్పటికి కూడా అంటే కాన్సిక్వెన్స్ వల్ల ఎక్కువ నాకు ఓవర్ పవర్ చేస్తున్నాయి, కాన్సిక్వెన్స్ ప్రీ కండిషన్స్. ఎస్, నాకు అనిపించింది అలా. అవునండి, ఇది దాన్ని ఏమంటారు, ప్రిడామినెంట్ టెండెన్సీ అది మనలో. సో అడ్రస్ చేద్దాం. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? బట్ ఈ క్వశ్చన్స్ ఏదైతే రైజ్ అవుతున్నాయండి, ఇది మనతో క్యారీ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కంటెంట్లో ఏదో ఒకటి ఆస్పెక్ట్ మనతో మాట్లాడుతుంది. ఈ క్వశ్చన్ మనలో అలైవ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇలాంటి బిహేవియర్ ఉంది, ఎందుకు రియాక్షన్లోకి వెళ్తున్నాము, ఇలా ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే వస్తుందో ఆ క్వశ్చన్ క్లియర్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఇంకా కొంత టైం తర్వాత బోర్ కొట్టేస్తుంది అనమాట. అంటే మన లైఫ్తో మాట్లాడదు. ఎనీవన్ అదర్స్ అండి? 64 మెంబర్స్ ఉన్నారు. సార్ నా అబ్జర్వేషన్ చెప్తానండి. సార్ మీరు ప్రతిసారి చెప్తున్నారు, దిస్ వర్క్షాప్ ఈజ్ ఫర్ అస్ టు ఫాలో, ఫర్ అస్ టు ఫాలో అంటే నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ నేను ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. కానీ చాలామంది పార్టిసిపెంట్స్ అంటే నాట్ మోర్, సమ్ పార్టిసిపెంట్స్ రెగ్యులర్లీ అటెండ్ అవుతున్నా కూడా వాళ్ళు ఇతరుల విషయాల గురించి మాట్లాడుతున్నట్లు అబ్జర్వ్ చేస్తాను. ఒకటి. రెండోది, మీరు పంపేవన్నీ వీడియోస్ కూడా పంపుతున్నారు. మీ క్లాస్ అయిపోయిన తర్వాత వీ కెన్ whenever we have time we can observe them and we can revise them. అది కూడా ఒక సూచన అండి మన పార్టిసిపెంట్స్కి. అంటే నేను ఈ క్లాస్ వినకపోవచ్చు, తర్వాత మీరు పంపే వీడియోని మళ్ళీ నేను రివైజ్ చేసుకుంటూ ఐ కెన్ లెర్న్ ద థింగ్స్. అదొక అబ్జర్వేషన్. ఇంకొకటి, మీరు ఇవన్నీ క్లాసులు వింటున్నారు, హరికథలాగా పురాణంలాగా వినొద్దు, పాటించాలి, ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు. అది ఒక్కటి మాత్రం అడగొద్దు అనే దీనిలో ఉన్నాం మేము. ప్రాక్టీస్ చేయకుండా ప్రతిసారి క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఇవి నా అబ్జర్వేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. లేదండి, లైక్ ఎవ్రీవన్ వీఆర్ ఇన్ జర్నీ అండి. క్విక్గా షిఫ్ట్ అయిపోతాం వేరే దాంట్లో. ఓకే, సో ఇవాళ ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు పర్టికులర్గా ఈ ప్రాక్టీస్ అనేది ఎందుకు చెప్తున్నాను అనేది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఇవాళ. అందరూ కూడా పెన్ను పేపర్ తో యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నామండి. ఎస్పెషల్గా ఈ సిరీస్ ఆఫ్ Q&A మీ Q&As అండి, మీ లైఫ్లో అప్లై చేసేది. సో లాస్ట్ వీక్ ఏమని చెప్పానంటే, మీకు మరి ముఖ్యమైన 3 సంబంధాలను తీసుకోండి. ఆ సంబంధాల్లో గైడెన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లాస్ట్ టైం రాసాము. ఆ లైఫ్ సందర్భంలో ఈ కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఏదో జనరిక్ కంటెంట్ కాదు అని లాస్ట్ టైం చెప్పా అండి. శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. అది నేను శ్రీనివాసరావు, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇది లాస్ట్ వీక్ సిహెచ్డి హెచ్సి అని ఉంది, ఇప్పుడు కంటెంట్ చూస్తే యూహెచ్సి, రెండింటికి ఏంటి సార్ ఇది? లాస్ట్ వీక్ ఏమైనా మీరు చెప్పింది నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నానండి. లాస్ట్ అంటే 16th బ్యాచ్ నేను అటెండ్ అయ్యాను. ఇది చూస్తే మళ్ళీ ఈరోజు సండే కంటెంట్ రెండు వేరువేరుగా అనిపిస్తుందండి నాకు. శ్రీనివాసరావు గారు, మీరు అటెండ్ అయింది ఇంట్రడక్టరీ వర్క్షాప్ అండి. ఓకే. ప్రతి ఆదివారం ఉదయం జరిగేది వీక్లీ రిఫ్రెషర్, దీని పేరు. ఓకే అండి. మీరు ఏదైతే విన్నారో వర్క్షాప్లో అది మంచిగా అనిపిస్తుంది విన్నప్పుడు, కానీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. అవును సార్. అది అయితే ఈ వీక్లీ రిఫ్రెష్ ఏంటంటే, ఒక్కొక్క టాపిక్ని, చిన్న టాపిక్ని తీసుకొని ఇంకొంచెం డీప్గా వెళ్తాము, ప్రాక్టీస్ చేసే ఎలిమెంట్స్ గురించి ఆలోచిస్తాము, ఈ ప్రాక్టీస్ చేసిన క్రమంలో వచ్చే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాం.
అవును సార్. అంటే నేను లాస్ట్ వీక్ 16th బ్యాచ్ విన్నది ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్ విన్నాను, రిలేషన్షిప్, ఫిజికల్ ఫెసిలిటీస్ గురించి విన్నాను. ఆ, ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ అనేది మళ్ళీ టాపిక్ వేరేది వస్తుంది. అవునండి. వేరే సార్. మీకు ఒక 2-3 రిఫ్రెష్ అటెండ్ అయితే మీకు అర్థమైపోతుందండి. అలా అంటారా? ఆ. ఓకేనండి. జస్ట్ లిజన్ అంతే. అలాగే సార్. ఉమ్. సార్ ఒకసారి సరే సార్, ఓకేనండి. హలో శివ గారు. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నా గొంతు అసలు బాగాలేదు. నేను లాస్ట్ వీక్ అటెండ్ కాలేకపోయాను. ఓకే ఓకే. అందుకని మీ కంటెంట్ కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సారీ, నా గొంతు మీకు వినిపిస్తుందా? బాగా వినిపిస్తుందండి. ప్రాబ్లం లేదండి. అయితే follow అవ్వండి. ఈ రిలేషన్స్, ఈ గైడెన్స్, దీని గురించి ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఒకటి ఏంటంటే, అంటే మనం అన్ని చూసుకుంటూ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాము. కానీ మనం వాళ్ళు చేస్తుంది ఇది కాదు, ఇది ఇలాగ ఉండాలి అని మనం ఏదైనా సజెషన్, అంటే సజెషన్ మీన్స్ బాగుంటుంది అని మనం గైడెన్స్ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలనుకుంటాం కదా, ఆ గైడెన్స్ ఇవ్వబోయినప్పుడు మనకది రియాక్షన్ ఎట్లా వస్తుందంటే, ఓకే మీరు ఇన్వాల్వ్ కాకుంటే బెస్ట్, లేదంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా 2 రకాలు వస్తుంది. దాన్ని మనం తీసుకొని దాని బేసిస్ లో వాళ్ళకి ఒక సలహా ఇవ్వడానికి ట్రై చేస్తే అది మళ్ళీ వాళ్ళకి నచ్చదు. అవును. అలాంటప్పుడు మనం ఎలా వాళ్ళని కరెక్ట్ దాంట్లో ఇది కావడానికి మనం ఎలా ప్రయత్నించాలి? సో ఎగ్జాక్ట్‌గా ఈ సీరీస్ దాని గురించే మేడం. ఫస్ట్ ఏంటంటే అవతల వాళ్ళని గైడ్ చేయటం అంటే ఏంటి? ఫస్ట్ మనల్నే అడగాలి కదా ఈ క్వెషన్. అవును. ఇప్పుడు వంట చేయటం వస్తే వంట చేయగలం కదా! అవును. అసలు వంట అంటే ఏంటి? వంట ఎలా చేయాలి? దాని గురించి ముందు అర్థం చేసుకోవాలి కదా! అవును. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే నేను వంట చేస్తున్నానండి, అది నచ్చట్లేదు అవతల వాళ్ళకి అంటున్నారు. ఓకే. అంతే కదా! నేను చేసింది వాళ్ళు తింటలేదు అనేది కంప్లెయింట్. మనం ఏం చేస్తున్నామంటే ఒక స్టెప్ బ్యాక్‌కొచ్చి అసల గైడెన్స్ అంటే ఏంటి? ఒక మనిషికి గైడెన్స్ ఎందుకు ఇవ్వాలి? గైడెన్స్ అవతల వాళ్ళకి ఇవ్వాలి అంటే మనకెలాంటి అవగాహన ఉండాలి? మనకి నచ్చినట్టు అవతల వ్యక్తి ఉండట్లేదా? లేదు అవతల వ్యక్తి సరిగ్గా ఉండాలా? సరిగ్గా ఉండటం అంటే ఏంటి? ఓకే. ఇప్పుడు ఈ ప్రశ్నలు వస్తున్నాయి కదా మైండ్‌లో. అవును. అవును. సో ఈ 3 వారాలు శిక్షా సంస్కారం అనే శీర్షికలో మనం వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. మీరన్నట్టు అదే మనమే సరిగా గైడెన్స్ చేయలేకపోతున్నామా? గైడెన్స్ అంటే ఏంటి ఫస్ట్? గైడెన్స్ అంటే ఏంటి ఫస్ట్ మీరన్నట్టు. ఆ! ప్లస్ అంటే ఇన్ని రోజుల నుండి చూస్తున్నాం కాబట్టి అలాగే చెప్దాం అనుకుంటే ఇప్పుడు అంటే ఈ జనరేషన్ గ్యాప్ వల్ల, జనరేషన్ చేంజ్ కావడం వల్ల మనం ఏ గైడెన్స్ ఇచ్చినా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అందుకని మనమే ఆలోచించుకొని, నా ఆలోచన చెప్తున్నాను. మనమే ఆలోచించుకొని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, ఇవ్వొద్దు అనే ఒకటి దృక్కోణంలో చూసుకొని మనం స్టాప్ అయినా కూడా మళ్ళీ వచ్చి ఇది ఎలాగో అని అడిగినప్పుడు మనం చెప్పింది కూడా వాళ్ళకి నచ్చదు. అలాంటప్పుడు మనం వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఎలా ఇవ్వాలి? ఇదే అండి మేడం. ఈ క్వెషన్ గనుక మీకు నిజంగా ఇంపార్టెంట్ అయితే ఈ 2 వీక్స్ అటెండ్ అవ్వండి. ఓకే. అండ్ పాత లెక్చర్ లాస్ట్ వీక్ కూడా చూడండి ఒకసారి. నేను చూస్తాను. కొంచెం ఈ పండగ హడావుడిలో కొంచెం వెళ్ళిపోవాలి, నేను చూడలేకపోయాను. షూర్ అండి. థాంక్ యూ. గుడ్. థాంక్ యూ. ఎనీ క్వెషన్స్ అండి ఎవరైతే అటెండ్ అయ్యారో లాస్ట్ వీక్? బిఫోర్ వి గో ఇంటూ టాపిక్. వీరేష్ గారు. హలో, నమస్తే సార్. సార్ చెప్పండి. క్వశ్చన్స్ ఏం లేవు కానీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళని మార్చే కంటే నేను మారేది ఇంపార్టెంట్ అని తెలిసింది సార్. ఫస్ట్ నేను కరెక్ట్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని చూసి వాళ్ళు అరే ఏం రా అంటే ఏమో చేంజ్ వచ్చింది కదా నీలో అని వాళ్ళే అడుగుతారు సార్. ఫస్ట్ వాళ్ళు అడిగినప్పుడు చెప్తే వాళ్ళకి త్వరగా ఎక్కుతారు సార్. ఇప్పుడు మనమే సరిగా లేకుండా మనం చెప్తే అది వాళ్ళకి అంతగా ఎక్కదు సార్. ఫస్ట్ నువ్వు చేయరా, ఫస్ట్ తర్వాత
తర్వాత చెప్దులే అని అంటారు సార్. అది ఇప్పుడు 2 వారాల తర్వాత వాళ్ళే అడిగినారు సార్, దాని గురించి చెప్పంటే ఇప్పుడే చెప్పాలా లేదంటే ఇంకా కొద్దిగా ఇంకా నేను ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను, నేను పూర్తిగా 100% అయిన తర్వాత దాని గురించి చెప్తానని చెప్పినారు సార్. అంటే వాళ్ళు లాస్ట్ వీక్ సారాంశం అంతేనండి. అదే వాళ్ళు అదే అంటున్నారు సార్. అంటే అట్లానా, సరే అట్లయితే మేము వెయిట్ చేస్తాంలే అంటున్నారు. నేను అంటున్నాను నాకు ఇంకా సంవత్సరం పైన టైం పట్టవచ్చు, నన్ను ఏం అడగొద్దండి. లేదండి, మనకి ఏంటంటే అవతలి వాళ్ళు ఎప్పుడైతే నీడ్ ఎక్స్ప్రెస్ చేస్తారో షేర్ చేయటం ఇంపార్టెంట్ అండి. కరెక్టే సార్. హ్యూమిలిటీ ఇంపార్టెంట్ అండి. షేర్ చేసేటప్పుడు మన సౌమ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే నేను ఆ దారిలోనే ఉన్నాను, నేనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, నాకు తెలిసింది ఇది, నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, నాకు ఇది తెలిసింది ఇది, నాకు ఇది ఉపయోగం అని అనిపిస్తుంది, సో వై డోంట్ యూ ట్రై. అంతే. చెప్పే విధానంలో అండి సౌమ్యత ఉంటే అండి తీసుకుంటారండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే కొంత తెలుసుకోగానే నువ్వు చెయ్యట్లేదు నేను చేస్తున్నాను అనే విధంగా కమ్యూనికేషన్ వస్తుందండి. అది ఎప్పుడైతే మన బిహేవియర్లో కనిపించదో అప్పుడు వెంటనే మన మాటకి ఆ పవర్ లూజ్ అయిపోతుందండి. ఎస్పెషల్గా ఇంట్లో జరిగేది ఇదేనండి. ఎస్పెషల్ ఇంట్లో మనల్ని ఎక్కువసేపు చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేను అనుకోండి, నేను మీకు ఒక విషయం చెప్పి నేను మళ్ళీ మీకు కనిపించే చాలా రోజుల తర్వాత అంత ఇబ్బంది ఉండదు. కానీ నేను మా ఇంట్లో ఇదే విషయం చెప్పినప్పుడు నా మాటకి ఆ పవర్ కానీ ఆ వెయిట్ అనేది ఎప్పుడు వస్తుందంటే నా లైఫ్లో అది ఉన్నప్పుడు, నేను స్వతంత్రంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళని స్వతంత్రంగా చేసే యోగ్యత వస్తుందండి. నేనే స్వతంత్రంగా లేను, అలా ఉండాల్సిన అవసరం లేదండి. అంటే అందరం కూడా వీఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇంక్లూడింగ్ అవర్ టీమ్. అయితే షేర్ చేసుకునేటప్పుడు ఆ హ్యూమిలిటీ ఉందా, ఆ భాషలో ఆ భావంలో మన బాడీ లాంగ్వేజ్లో నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఇది చేస్తే మంచిది అనుకుంటున్నాను అనే విధంగా మన కమ్యూనికేషన్ ఉందా. ఈ నిరర్ధక భాష, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఇది చేయవు, నేను ఎన్నిసార్లు చెప్పాను కదా, ఇలాంటివి భాష ఉందా, ఇది అందరూ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. ఓకే సార్, గుడ్ రిఫ్లెక్షన్ అండి. థ్యాంక్ యూ సార్. అయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ అండి, అసలు గైడెన్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి మనం ఎందుకు గైడ్ చేయాలి? అసలు ఎయిమ్ ఏంటి? ఎప్పుడు ఎవరు గైడెన్స్ చేసినా, అది పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ మనం ఒక టీచర్గా కానీ, గైడెన్స్ అంటే ఒక స్కూల్లోనే జరగదండి. మన లైఫ్ మొత్తంలో వేరే వాళ్ళతో కనెక్ట్ అయినప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ చదువు సంస్కారం అనే ఈ 2 పదాలు మనం తెలుగులో ఎప్పుడు ఉపయోగిస్తామండి. ఈ చదువు సంస్కారం అంటే ఏంటంటే, చదువు అంటే సరైన అవగాహనని పెంపొందించుకోవడం, అర్థం చేసుకునే ప్రక్రియ, ఏది రైట్ కాదు. ఎప్పుడైతే సరైన అవగాహన ఉంటుందో అప్పుడు మన దృష్టి మారుతుందండి, మనం చూసే విధానం మారుతుంది. తరువాతది సంస్కారం అంటే ఏంటండి? ప్రాక్టీస్ అండి, డూయింగ్. ఒకటేమో అర్థం చేసుకునేది, ఇంకోటేమో ఆచరించేది. ఆచరించాలన్నప్పుడు కమిట్మెంట్ కావాలి ఆ కొత్త ప్రాక్టీస్ పట్ల, ఏదైతే అర్థమైందో దాని పట్ల ప్రిపరేషన్ కావాలి, దానికి తయారీ కావాలి కదా, అంటే ప్రాక్టీస్ చేయాలి. ఇది లివింగ్ అండి. సంస్కారం అంటే మన బయటికి మనం బిహేవియర్లో కనిపించేది, దీనికి స్కిల్స్ కావాలన్నమాట. సో ఈ చదువు సంస్కారం అనే ఈ 2 మాటలు కలిసి ఎందుకు ఉంటాయి అంటే, ఒకటి లేకుండా ఇంకోటి ఉండదండి. ఓన్లీ అర్థం చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు, ఓన్లీ ప్రాక్టీస్ చేయటం వల్ల కూడా ఉపయోగం లేదు. అవగాహన చేసుకోవటము, ఆ సరైన దృష్టిని డెవలప్ చేసుకోవటము,
అండ్ దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయటం. ఈ 2 ఇంపార్టెంట్ అండి. అందుకనే చదువు సంస్కారాలు అంటాం మన తెలుగులో. అయితే ఈ చదువు సంస్కారం ఎందుకు? ఎందుకు అంటే ప్రతి మనిషిలోనూ ఈ నిశ్చిత మానవీయ ఆచరణ, డెఫినెట్ హ్యూమన్ కాండక్ట్‌తో బ్రతకటానికి కావలసిన సామర్థ్యాలను అభివృద్ధి చేయటం కోసం. ఏంటి? దీంట్లో 3 పదాలున్నాయి. నిశ్చిత మానవీయ ఆచరణ అంటే ఏంటి? సామర్థ్యం. సామర్థ్యం అంటే ఏంటి? దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? ఎప్పుడైతే ఇది తెలియకుండా అవతల వాళ్ళని గైడ్ చేస్తామో అండి, మనం ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో, అసలు నేను ఎందుకు అవతల వ్యక్తిని గైడ్ చేస్తున్నాననేది, అప్పుడు న్యాచురల్‌గా మనం చేయాల్సింది చేస్తామండి. మనలో ఆ కామ్‌నెస్ అనేది ఉంటుంది. సో, వీటినే మనం ఒక్కొక్క టాపిక్‌ని తీసుకొని ఈ లాస్ట్ వీక్, ఈ వీక్, నెక్స్ట్ 2 వీక్స్ అన్‌పాక్ చేస్తామనమాట. లాస్ట్ వీక్ అసలు ఈ ప్రక్రియ ఏంటి? ఎలా అభివృద్ధి చేస్తారనేది శిక్షా సంస్కార ప్రక్రియను నేర్చుకున్నాం. ప్రతి మనిషి కూడా ఈ లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అనుకరించడం అనేది జరుగుతుంది. కొత్త వాళ్ళ కోసం ఇది రిపీట్ చేస్తున్నానండి. ఇదేంటంటే అనుకరణ, అనుసరణ. అంటే మనం ఇమిటేట్ చేస్తాము. తర్వాత ఫాలో చేస్తాం. మనం భాష నేర్చుకున్నా, లేకపోతే ఏదైనా ఒక బిహేవియర్‌ని గురించి నేర్చుకున్నా ఏంటంటే అనుకరణిస్తాం, అనుసరిస్తామండి. తరువాత మనం స్టేజ్‌లో ఆజ్ఞాపాలన అంటే ఇన్‌స్ట్రక్షన్‌ని ఫాలో అవుతాం. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని. ఇక్కడ ఏంటంటే మనకి ఏదన్నా రివార్డ్ వస్తది అంటే అది ఫాలో అవుతాం. అర్థమైనా, అర్థం కాకపోయినా. లేదు భయంతో ఏదన్నా నష్టం జరుగుతది అన్నప్పుడు చేస్తామన్నమాట. ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనల్ని మనం చూసుకోవటం, ఈ స్వీయ అన్వేషణ ప్రక్రియ ద్వారా మ్యూట్‌లో పెట్టేయండండి. ఈ స్వతంత్రంగా బ్రతికే స్టేజ్‌కి వస్తామన్నమాట. నేను ఏం చేస్తున్నానో నేనే డిసైడ్ చేస్తున్నాను. వేరే వాళ్ళు ఎవరు డిసైడ్ చేయట్లేదు. ఈ ఆత్మవిశ్వాసంతో, ఈ స్వయం పట్ల విశ్వాసంతో బ్రతకగలను. ఈ ప్రక్రియ ఇక్కడి నుంచి ఇక్కడికి రావటమే మన మేజర్ ఎడ్యుకేషన్ యొక్క గోల్ అండి. ఇది లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అయితే ఎప్పుడైతే ఇది అర్థం కాదో, ఇక్కడి దాకా రావాలనేది, అప్పుడండి మనం ఏం చేస్తూ ఉంటామంటే పనిష్మెంట్‌ని గాని, రివార్డ్‌ని గాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోతాం అన్నమాట. ఒక మనిషి ఇలా నేర్చుకుంటున్నాడు, ఇలానే జరుగుతుంది అని తెలియకపోతే, మన పిల్లల్ని గాని, మన అయిన వాళ్ళు గాని ఇక్కడే ఉంటారండి. ఇక్కడ ఎప్పుడు ఏంటంటే ఎయిదర్ అట్రాక్షన్ ఆఫ్ ది రివార్డ్ ఆర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. ఇది చేస్తే ఇది వస్తది, ఇది చేయకపోతే ఇది పోతది. ఇక్కడే ఉంటామండి మన గైడెన్స్‌లో. ఇక్కడే పరుషత్వం కానీ, ఈ లంచాలు గాని, ఇంట్లో లంచాలు ఉంటాయండి. మన రిలేషన్‌షిప్స్‌లో చాలా లంచ ప్రక్రియ చాలా ఉంటది. క్లియర్‌గా చూడొచ్చు. అది రాంగ్ కాదండి. కాకపోతే ఏంటంటే అది ఇక్కడ దాకా ట్రావెల్ అవ్వాలి. ఈ స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో జీవించడానికి ఉపయోగపడాలి. ఇక్కడ దాకా ఎప్పుడైతే రీచ్ అవ్వరో అండి, మనిషి అనేవాళ్ళు అజంప్షన్స్‌తోనే ఉంటారనమాట. ఆ కాండక్ట్ అనేది డెఫినిట్‌గా ఉండదు. అయితే ఇక్కడ దాకా రీచ్ అవ్వటానికి ఇది ఇంపార్టెంట్ అండి. ఇది కీ అన్నమాట ఈ రిలేషన్‌షిప్ అనేది. ఇందాక మేడం అడుగుతున్నారు. నేను చెప్తున్నానండి వింటలేదని. ఎందుకు వినాలి వాళ్ళు? సో, దీని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకున్నామండి లాస్ట్ వీక్. సెకండ్ ఐ విల్ డిలీట్. సో, ఇది ఒకసారి లాస్ట్ మీరు సెషన్ వీక్‌ది వింటే మీకు అర్థమవుతుందండి. అయితే ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఒక మనిషి స్వతంత్రంగా తనకి తాను ఆలోచించుకోలేకపోతున్నారో,
అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గైడెన్స్లో ఇటు షిఫ్ట్ అయిపోతామండి. ఇప్పుడు మనం గైడెన్స్ ఇస్తున్నాము, మన్మాని అనమాట, అసలు నచ్చదు ముందు. 2 ఆ గైడెన్స్ ఇచ్చే ప్రక్రియలో అవతల వాళ్ళు మనకి అపోజ్ అయిపోతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఇంకా కంటిన్యూ అయితే ఇంట్లోనే ఆ తిరుగుబాటు ఉందన్నమాట. అంటే మనసులో మన గురించి నెగటివిటీ పెరిగిపోతుంది. ఇంక తర్వాత ఇక బయటికి కనిపిస్తదన్నమాట. ఇక మనతో మాట్లాడకపోవటము, మనల్ని అవాయిడ్ చేయటము, మనతో గొడవ పడటము, ఇంక ఇవన్నీ చైన్ ఆఫ్ రియాక్షన్స్. ఇది ఇంట్లోనూ జరుగుతుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది, 2 రాష్ట్రాల మధ్య, 2 దేశాల మధ్య ఇదే ప్రాసెస్ అండి. బట్ మనకి ఇంపార్టెంట్ మన సంబంధాలు కాబట్టి, ఈ ప్రక్రియలో ఉన్నామా? లేదు మనకి వాట్ ఈజ్ రైట్ అనేది మనకు అండర్‌స్టాండింగ్‌లో ఉండి, మన వాళ్ళకి ఈ గైడెన్స్‌ని ఇవ్వగలుగుతున్నామా? దీని గురించి లాస్ట్ వీక్ డిస్కస్ చేశామండి. సో, ఈ వీక్ ఇంకొంచెం దీని గురించి వివరంగా తెలుసుకుందాము. సో, అయితే ఈ ముందు ఇది అర్థం కావాలండి. ఈ చదువు, సంస్కారం అంటే ఏంటో అర్థం కావాలి. ఎప్పుడైతే ఇది అర్థం కాదో అండి, అప్పుడు అసలు ఈ గోల్ అనేది కనిపించదో, అప్పుడేమవుద్దంటే ఎక్కువ సార్లు మనం గైడెన్స్ ఇచ్చేటప్పుడు మనకి నచ్చింది వాడు చేయట్లేదు అనేది ఎక్కువ ఉంటదండి. నాకిష్టమైనది, నేను అనుకున్నది వాడు చేయట్లేదు అనేది ఎక్కువ సెంటర్‌లో ఉంటది కానీ, వాడి లైఫ్‌కి ఏది ఇంపార్టెంట్, వాట్ ఈజ్ రైట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటదండి మన గైడెన్స్‌లో. హూ ఈజ్ రైట్ అనే దాని మీద ఉంటది. అందుకనే అపోజిషన్ అనేది క్విక్‌గా వస్తది మన గైడెన్స్‌లో. సో, ఏంటి ఈ నిశ్చిత మానవీయ ఆచరణ అంటే ఏంటి అంటే, ఫస్ట్ అండి దృష్టి. ప్రతి వ్యక్తిలోనూ ఈ దృష్టి వెళ్ళాలి. అయితే ఇది ఫస్ట్ నెక్స్ట్ ఈ జనరేషన్ నుంచే స్టార్ట్ అవుద్దండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండండి, మన జనరేషన్ ఇప్పుడు ఎవరైతే మనం ఉన్నామో, మనకి ఇన్ని రోజుల నుంచి ఏదైతే దొరకలేదో ఒక్క రోజులో కంపెన్సేట్ అవ్వదండి. ఇట్ టేక్స్ టైమ్. సేమ్ అవతల వాళ్ళకి కూడా. ఎప్పుడైతే ఈ ఒక్క విషయం అర్థమవుతుందండి, మన బీపీ అనేది తగ్గిపోతుందండి. మన పిల్లల్ని కానీ, మన లైఫ్ పార్ట్నర్‌ని కానీ, లేదు మన ఫ్రెండ్స్‌ని కానీ, ఈ గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఒక అండర్‌స్టాండింగ్ 20 సంవత్సరాల ఎడ్యుకేషన్ ప్రాసెస్‌లో రావాలో, అది రానిది ఒక్క 2, 3 రోజుల్లో ఫిక్స్ చేయలేమండి. చెయ్యాలి అని అనుకోవటం కూడా పెద్ద తప్పు. ఇప్పుడు మనకి ఎందుకు మనం ఫ్రస్ట్రేట్ అయిపోతున్నామంటే, మీరు చెప్పే ఒక్క మాట వల్ల వాళ్ళ లైఫ్ మారిపోవాలనుకుంటున్నారు. లేదు. టైం పడుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఆ దృష్టి మారాలి కదా! దీని గురించి మనం వర్క్‌షాప్‌లో మాట్లాడుకున్నాం కదండీ! అసలు నా గురించి నాకు అవగాహన రావాలి. నా అవసరాల పట్ల, నా కుటుంబ సంబంధం పట్ల అవగాహన రావాలి. అసలు సమాజంలో నా పాత్ర ఏంటి? ఈ ప్రకృతి ఎలా ఉంది? ఈటి పట్ల ఎప్పుడైతే నాకు అండర్‌స్టాండింగ్ వస్తదో, అప్పుడే నా దృష్టి మారుతది. నా దృష్టి మారినప్పుడు నా ఆలోచనలు మారుతాయి. నా ఆలోచనలు మారినప్పుడు నా వ్యవహారం మారుతుంది. ఇది ఎప్పుడైతే అర్థం కాదో అండి, ఇది అర్థం కాకుండా మన వాళ్ళని బ్లేమ్ చేయటంలోనూ, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవటంలోనూ ఉపయోగం లేదండి. ఇదే చదువు ద్వారా ఒక మనిషికి రావాల్సింది ఇదే. ఇది రావట్లేదు కాబట్టి ఫస్ట్ మన లైఫ్‌లో ఉందా? ఇది ఫస్ట్ అండి. సో, ఈ శిక్షా సంస్కారం ప్రక్రియలో ఇందాక వీరేష్ గారు చాలా చక్కగా చెప్పారు. ముందు నాకు క్లియర్‌గా అర్థమైందా? అర్థమైనప్పుడు అర్థం చేయించే ప్రక్రియలో హెజిటేషన్ ఉండదండి. ఈ నేను గనక హెజిటేట్ అవుతుంటే, నేను బాయిలింగ్ అవుతూ ఉంటే, నేను అన్‌స్టేబుల్ అయిపోతూ ఉంటే అవతలని గైడ్ చేసేటప్పుడు, ఫస్ట్ నాకు అర్థమైందా ఇది? ఈ ప్రశ్న సిన్సియర్‌గా అడగాలండి మనల్ని మనం. ముందు నా దృష్టి సరిగ్గా ఉందా? నా ఆలోచనలు హూ ఈజ్ రైట్ అనే దాని మీద ఉందా? వాట్ ఈజ్ రైట్ అనే దాని మీద ఉందా? న్యాయం అనేది సెంటర్‌లో ఉందా? లేదు నాకేది ఇష్టము? నాకేది లాభము? నేను చెప్తే వాడు ఎందుకు వినడు?
ఇలాంటివి నోషన్స్ సెంటర్లో ఉన్నాయా? మనం వ్యవహరించేటప్పుడు వాళ్ళ పట్ల మనకున్న ప్రేమ కనిపిస్తుందా? వాళ్ళ పట్ల మనకున్న అధికారం కనిపిస్తుందా? ఇవి మనమే తెలియాలండి. ఇవన్నీ ఎవిడెన్సెస్ అన్నమాట. మనకు అసలు ముందు మన దృష్టి మారిందా లేదా? ఇవన్నీ అండి మన ప్రాక్టీస్ చెక్స్ అన్నమాట. హోప్ మీరందరూ నోట్‌బుక్‌లో పాయింట్ చేసుకుంటారు. మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్న ఇవన్నీ పాయింటర్స్. ప్రతి ఈ మానవీయ ఆచరణ కావాలి అంటే ఫస్ట్ ఉండవలసింది ఈ సరైన అవగాహన అండి. అవగాహన ఎప్పుడైతే ఉంటుందో ప్రతి మనిషిలో, అప్పుడు ఆ దృష్టి మారుతుంది. సో ఈ దృష్టి మారటమే ఈ మనం చెప్పడానికి ఒక పర్పస్. దృష్టి మారినంత మాత్రాన భావం మారదండి. భావానికి సంబంధం అర్థం కావాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంకొక మనిషితో సంబంధంలో బ్రతకగలిగే క్లారిటీ అండ్ ఎబిలిటీ. ఇది ఎప్పుడైతే ఇది ఉండదో అండి, ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎస్, నాకు క్లారిటీ ఉంది. ఇలాంటి వర్క్షాప్ 4 అటెండ్ అయ్యాను, 4 మాటలు నేర్చుకున్నాను. బట్ నాకు ఎబిలిటీ ఉందా? క్లారిటీ, ఎబిలిటీ ఒకటి కాదండి. ఒక విషయం పట్ల స్పష్టత రావటము, ఒక విషయాన్ని చెయ్యగలగటం. సో సంబంధంలో ఉండి దయాపూర్వక కార్యక్రమం అంటే నేను కైండ్ అండ్ కంపాషన్‌తో నేను అవతల వాళ్ళతో బిహేవ్ చేయగలుగుతున్నానా? ఇది రెండో ఒక ఎవిడెన్స్ అండి నాకు అర్థమైంది అనటానికి. ఎప్పుడైతే నాకు అర్థమవుద్దో నేను హెల్ప్ చేస్తాను. మోస్ట్‌లీ ఏంటంటే అండి, మనకి ఎలా అనుకుంటా ఉంటా అంటే, ఐ లవ్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఇంట్లో వాళ్ళతో పడదు. నేను ఎవరికైనా నేను చెప్తే అర్థమవుద్ది, వీళ్ళకి తప్ప. వీళ్ళున్నారే, వీళ్ళని దేవుడు కూడా మార్చలేడు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు వస్తాయంటే అండి, నాకు తెలుసు అని అనుకుంటున్నాము, కానీ వీళ్ళతో వర్క్ అవుతున్నప్పుడు ఎవిడెన్స్ లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ అండ్ బట్ చేస్తాం. వీళ్ళు కాకుండా ఎవరికైనా నేను చెప్పగలను, వీళ్ళకి మాత్రం నా వల్ల కాదు. ఈ కెపాసిటీ అండి, క్లారిటీతో పాటు కెపాసిటీ, ఎబిలిటీ కావాలి. ఒకటి ఇంకొక మనిషితో బ్రతకగలిగే ఎబిలిటీ. దానికోసమే మన వర్క్షాప్‌లో ఈ 9 భావాల గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఆ భావం నాలో ఉండాలి, ఆ భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. సో అప్పుడు ఆ ఎబిలిటీ అనేది వస్తది. ఫస్ట్ నాలో ఈ భావం ఉందా అనేది చెకింగ్ పాయింట్. నాలో ఉంటే నేను అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తానండి. హెల్ప్ చేయటంలో షార్ట్ కమింగ్స్ ఉండొచ్చు, కానీ నాలోనే లేదనుకోండి, ఈ కంప్లైంట్ మోడ్‌లో ఉంటామండి. నేను చెప్పానండి, అవతలోడు మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటివన్నీ అండి లైక్ ఇంట్లో నడవండి. లైక్ ఇలాంటి చాలా ఉంటాయి కదా ఎక్స్‌క్యూజెస్. మూడో విషయం అండి, స్కిల్ అన్నమాట. కుశలత అంటాం తెలుగులో. ఒకటేమో మనుషులతో వ్యవహరించే స్కిల్ కావాలి. రెండోది డబ్బు సంపాదించుకోవడానికి ఈ సమృద్ధి అనే భావంతో బ్రతకటానికి స్కిల్ కావాలి. ఇప్పుడు ఏమైందంటే అండి, ఈ మొదటి రెండిటి మీద దృష్టి తగ్గిపోయింది. మన ఎంటైర్ ఎడ్యుకేషన్ అంతా ఈ థర్డ్ దాని మీద ఎక్కువ ఉందండి. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అనేది మిస్ అయింది. ఎబిలిటీ టు ఎర్న్ మనీ, ఎబిలిటీ టు గెట్ ద ఫిజికల్ ఫెసిలిటీ, వస్తువులు సమకూర్చుకునే సామర్థ్యం అయితే పెరుగుతుంది కానీ, ఈ క్లారిటీ కూడా మిస్ అయింది దీంట్లో. ఏంటది? సమృద్ధిగా ఉండాలి, దానికోసం నా సంపాదన అనేది.
ఈ 3 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిశ్చిత మానవీయ ఆచరణ అంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఏంటదంటే ఇదే ఏంటి, ఇప్పుడు నా అవసరాలు నాకు అర్థం అవ్వాలి. దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. నా శరీర అవసరాలేంటి? నా అవసరాలేంటి? ఎప్పుడైతే ఇది అర్థమవుతదో అప్పుడు ప్రాస్పెరిటీ అంటే అర్థమవుతది. అప్పుడు ఈ 3 ఈ హెడ్, హార్ట్, హ్యాండ్ ఈ మూడిటిని కరెక్ట్‌గా మనం ఉంటూ ఇంకొకళ్ళని గైడ్ చేయగలం. ఇప్పుడు నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే అండి, నేను ఫస్ట్ నిశ్చిత మానవీయ ఆచరణతో నేను బ్రతకగలుగుతున్నానా? ఓకే. నేను కంప్లీట్ కాదు. నేను గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఆ సౌమ్యత నాలో ఉందా? నాకే ఇంకా డెవలప్ అవ్వలేదు. సో, నేను కూడా ఆ జర్నీలో ఉన్నాను. బట్ ఇది మంచిదనిపిస్తుంది. ఇలా ఎందుకు చేయకూడదు? ఇలాంటి సౌమ్యతతో మన గైడెన్స్ ఉందా? కళ్ళు నెత్తికెక్కినయా? ఎందుకు చేయవు? ఎన్ని సార్లు చెప్పాలి నీకు? అహంకారమా? ఇక ఇక ఇలా డైలాగ్ సీరీస్ ఉంటది కదా! ఇలాంటి మాటలు కానీ, లేదు కంప్లెయింట్ కానీ, లేదు అవాయిడ్ చేయటం గానీ, బాధపడడం గానీ, ఇవన్నీ ఉన్నాయా? సో, నా దృష్టి ఎలా ఉంది ఫస్ట్? నా ఎబిలిటీ ఎలా ఉంది ఇంకొక మనిషితో? టిట్ ఫర్ టాట్ లాగుందా? నీ బిహేవియర్ ఎలా ఉన్నా, నా బిహేవియర్ మాత్రం ఈ ఫీలింగ్‌తోనే ఉంది అనే విధంగా ఉందా? నేను ఫస్ట్ ప్రాస్పరస్‌గా ఫీల్ అవుతున్నానా మెటీరియల్స్‌లో? ఈ 3 ఇంపార్టెంట్ అండి. అయితే ఈ ఈ సామర్థ్యం అంటే ఏంటంటే అండి, క్లాసు వినటం సామర్థ్యం గాదండి. ఈ క్లాసులు 10 సార్లు విన్నా, ఈ కాన్సెప్ట్ పట్ల స్పష్టత వస్తదంతే. ఈ క్లారిటీ అనేది వస్తదంతే. బట్ సామర్థ్యం అంటే ఈ 3 కలిపి ఉంటదండి. ఎబిలిటీ అంటే స్కిల్ గావాలి. సంబంధం పట్ల ఈ రైట్ ఏంటనేది అవగాహన, సంబంధంలో సరిగ్గా వ్యవహరించగలగటం. దానికి స్కిల్ గావాలి ఫీలింగ్‌తో పాటు. ఇది చేస్తూ, చేస్తూ తర్వాత నిపుణత అంటామండి. ఎక్స్‌పర్టైజ్. ఏందంటే ఆ డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌ని డీల్ చేసే ఎబిలిటీ. అర్థమవ్వటము, అది తెలియటము, చెయ్యగలగటము, సరిగ్గా చేయగలగటం. ఈ 3 ఉంటే దాన్ని సామర్థ్యం అంటారండి. ఇప్పుడు మన వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటప్పుడు, వాళ్ళకి తెలియంది చెప్పి నేను గైడెన్స్ ఇచ్చానని అనుకుంటున్నానా? వాళ్ళు ఒక ప్రాక్టీస్‌ని దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో దాని పట్ల సపోర్ట్ ఇచ్చి, నాలెడ్జ్‌తో పాటు గైడెన్స్ ఇచ్చానని అనుకుంటున్నానా? నేను ఒక విషయాన్ని చేసి చూయిస్తూ, లైఫ్‌లో ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ ఒక గొడవొస్తే, దాన్ని నేనెలా హ్యాండిల్ చేశానో చూయిస్తూ, వాళ్ళలో ఆ సామర్థ్యాన్ని పెంపొందే విధంగా గైడెన్స్ ఇస్తున్నానా? దీన్ని నేను గైడెన్స్ అంటున్నాను. నా వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు దీన్ని నేను గైడెన్స్ అంటున్నాను. ఏదో నేను ఒక 4 పదాలు విన్నాను, దాన్ని చెప్తున్నాను, నువ్వు వింటలేదు. నువ్వు చేయట్లేదు. ఇక్కడున్నామా? లేదు. అర్థం చేసుకున్న దాన్ని అర్థం చేయించటం, నాకు నేను చేయగలిగిన దాన్ని చేసేటట్టు చేయటము, నేను చూసిన దాన్ని అవతలకు చూపించగలగటం. దీన్ని గైడెన్స్ అంటున్నామా? ఇదేంటి సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయటం అంటే ఏంటి? దీన్ని మనల్ని మనం అడగాలండి. సిన్సియర్‌గా అడగాలి. నిజాయితీతో. ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ఈ ప్రక్రియ ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుతదండి. ఏదైతే లాస్ట్ వీక్ మాట్లాడుకున్నామో, నేను ఇక్కడ ఉంటే ఈ లెవెల్‌లో నేను గనక ఇక్కడ ఉంటే
అప్పుడు వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. వాళ్ళు ఎవరో ఒకరు అనుకరించాలి కదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి రైట్ ఎగ్జాంపుల్ ఉందా, రాంగ్ ఎగ్జాంపుల్ ఉందా వాళ్ళ కళ్ళ ముందు ఇంట్లో, లేదు వాళ్ళ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ. ఎప్పుడైతే నేను ఇక్కడ ఉంటానో అప్పుడు న్యాచురల్గా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఈజీగా వస్తుందండి. వాళ్ళని గైడ్ చేయడానికి ఈజీ అవుతుంది. దానికి ఈ సంబంధం అనేది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేకుండా ఏదో అవుతుంది అనుకోవటం మనదే భ్రమ. ఇది ఉందనుకోండి, ఒక 10 సంవత్సరాలు పడుతుంది. నష్టం ఏంటండి? మనకెంత టైం పడుతుంది మనం మారటానికి? సో ప్రదీప్ సార్ ఎప్పుడు చెప్తారు కదా, ఈ టైమ్ లైన్ అనేది టైమ్ లైన్. ఈ టైమ్ లైన్‌లో మన లైఫ్‌లో చూడటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటికిప్పుడే అన్నీ అయిపోవాలంటే ఫ్రస్ట్రేషన్ తప్ప ఏది రాదండి. సంబంధాలను కోల్పోతాం. మన అయిన వాళ్ళ దగ్గర కూడా. ఓకే. ఇవాళ అవ్వట్లేదు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో అవ్వాలా వద్దా? ఇవాళ రిలేషన్‌షిప్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. 5 ఇయర్స్‌లో అవ్వాలా వద్దా? సో ఏంటి 4 ఇయర్స్ నా ప్లాన్ ఏంటి? నెక్స్ట్ 3 ఇయర్స్ ఏంటి? 2 ఇయర్స్‌కి ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి? ఎప్పుడైతే ఇది ఉంటదో అండి, అప్పుడు మనం మాట్లాడేటప్పుడు టెన్షన్ ఉండదండి. ఆ ఎజిటేషన్ ఉండదు. ఎప్పుడైతే వీటిని మిస్ అవుతామో అప్పుడే ఎక్కువ ఈ యాంగ్జైటీ అండి. ఒక మనిషి కాన్షియస్‌లో మారటం అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. ఎఫర్ట్ కావాలి. అందుకనే మనం లైఫ్‌లో మన పిల్లలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ఎడ్యుకేషన్ అంటాం గదా! ఇదే ఎడ్యుకేషన్ అంటే. అయితే ఎప్పుడైతే మనకే ఎడ్యుకేషన్ అంటే ఏంటో అర్థం కావట్లేదో, మనం దాన్ని మిస్ చేస్తున్నాం. ఆ పాయింట్‌ని మిస్ చేసేస్తున్నాం. సో ఇది కాన్సెప్ట్ అండి. సో శిక్షా సంస్కారము అంటే ఏంటి? సామర్థ్యము అంటే ఏంటి? అనే విషయాల గురించి మాట్లాడుకున్నాము. లెట్ మీ రిపీట్ సో దట్ ఐ కెన్ ఓపెన్ ఫర్ ద క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఈ 3 అండి. దృష్టి. సరైన అవగాహన ద్వారా డెవలప్ అయ్యే దృష్టి ఉండాలి. నా పట్ల, సంబంధాల పట్ల, సమాజం పట్ల, ప్రకృతి పట్ల. తర్వాత క్లారిటీతో పాటు ఎబిలిటీ కావాలండి. స్కిల్స్ కావాలి. ఎలా మాట్లాడాలి? ఏ ఏ విషయాన్ని ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? వాళ్ళకి ఏ స్టేట్‌లో ఉన్నారు? ఇవన్నీ వినటం. ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడిన స్కిల్స్. తర్వాత డబ్బులు ఎబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద సొసైటీ. ఇది ఒక స్కిల్స్. మెటీరియల్‌ని ఎర్న్ చేసే స్కిల్, సంబంధాలతో సరిగ్గా ఉండే స్కిల్. అండ్ సరైన దృష్టికోణం. ఈ 3 కావాలండి. ఈ నిశ్చిత మానవీయ ఆచరణకి. ఈ జీవన విద్య సిలబస్ అంతా ఈ మూడిటి గురించేనండి. ఇంక వేరే ఏ టాపిక్ ఉండదు. ఇంతే. అయితే ఈ సామర్థ్యం అన్నప్పుడు ఇన్ఫర్మేషనే సామర్థ్యం అని అనుకుంటున్నానా? లేదు ఈ మూడిటిని చూడగలుగుతున్నానా నా వాళ్ళలో? క్లారిటీ, ఎబిలిటీ అండ్ ఎక్స్‌పర్టైజ్. స్పష్టత, కుశలత, నిపుణత. అయితే నేనెక్కడున్నాను? ఆ విషయం పట్ల నేనెక్కడున్నాను? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నాకింకా ఆ ఎబిలిటీ రాలా. నేనిక్కడే ఉన్నాను. నాకింకా క్లారిటీ సరిగ్గా లేదు కొంతమందికి. కానీ అవతల వాళ్ళని ఎబిలిటీస్ డెవలప్ చేయాలని చూస్తాము. మన దగ్గర లేనిది ఇవ్వలేమండి. బట్ దాని అర్థం ఏంటండి? మన వాళ్ళని వదిలేయాలా? లేదండి. అందుకే తెలిసిన వాళ్ళ గైడెన్స్ తీసుకుంటాం అన్నమాట. గైడెన్స్ అనే ప్రాసెస్‌లో ఏంటంటే నేనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైతే తెలుసో వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. సో అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్‌లో. ఎందుకంటే ప్రతిదీ మన వల్లే అవ్వదండి. అన్ని విషయాల పట్ల మనకి అవగాహన ఉండాల్సిన అవసరం కూడా లేదు.
సో దానికే మన రిలేషన్షిప్స్, మన మనం ఎవరితో ఫ్రెండ్షిప్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్ అండి. అయితే ఒక్క ప్రదీప్ సార్ ఇది ఇప్పుడు చెప్తూ ఉంటారు, మేము వర్క్షాప్లో మేము కూడా చెప్తూ ఉంటాం. ఈ లెర్నింగ్ బై డూయింగ్ ఏంటంటే, ఒక పనిని చెయ్యటానికి నాలెడ్జ్ అండి, నాలెడ్జ్ కోసం నాలెడ్జ్ కాదు. మీరు ఈ వర్క్షాపులు 100 అటెండ్ అయినా 200 అటెండ్ అయినా ఎందుకు అంటే, అది ఒక పనిని చేయటానికి ప్రేరణ, అందుకే నేర్చుకుంటున్నాం. కొన్ని చదివి నేర్చుకుంటాం, కొన్ని విని నేర్చుకుంటాం, కొన్ని చేసి నేర్చుకుంటాం. ఈ డూయింగ్ మీకు ఎందుకు ప్రతి వీక్ ఇది ప్రాక్టీస్ చేయండి అని ఎందుకు చెప్తున్నామంటే అండి, ఆ చేసినప్పుడు ఈ ఈ సండేకి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే, అది ఎందుకు అలా జరుగుతుందని అండర్స్టాండ్ చేసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఆ లెర్నింగ్ డూయింగ్ అనేది జరగదో, ఆ లెర్నింగ్ అనేది కాంక్రీట్ అవ్వదండి. కాన్సెప్చువల్‌గానే అర్థం చేసుకుంటాం, చేసి అర్థం చేసుకోం. ఎప్పుడైతే చేసి అర్థం చేసుకోమో, అర్థం చేసుకొని పని చేయలేమండి. డూయింగ్ విత్ అండర్‌స్టాండింగ్ ఇది స్వతంత్రంగా ఉండే స్టేట్ ఇది. ఈ వీక్లీ రిఫ్రెషర్‌కి మూలం ఇంతేనండి. ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రాక్టీస్‌ని సిన్సియర్‌గా రిఫ్లెక్ట్ చేస్తారు లైఫ్‌లో 1 వీక్ పాటు. తర్వాత వచ్చి ఆ కాన్సెప్ట్‌ని నా ప్రాక్టీస్‌కి కాంటెక్స్ట్‌లో నేను ఈ ప్రాక్టీస్ చేశాను, ఇది రైటా? ఇది ఎందుకు ఇలా అవ్వట్లేదు? అని చర్చించుకుంటూ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అర్థం చేసుకొని లైఫ్‌లో పని చేస్తాం. ఈ ప్రాసెస్‌లోనిలో మనల్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవడానికి సీహెచ్‌డీసీ ఇచ్చే ఈ సపోర్ట్ అండి. ఇదొక్కటి అర్థమైతే ఎందుకు ప్రతిసారి వీళ్ళు బోరింగ్‌గా మీరు చేశారా? చేశారా? అని ఎందుకు అడుగుతున్నారనేది అర్థమవుద్దండి. లేకపోతే చాలా ఉన్నాయండి. ఇలాంటివి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100 ఉన్నాయి. మాకన్నా బాగా చెప్పగలిగిన వాళ్ళు చాలా మందున్నారు. ఇంతకన్నా ఎంటర్‌టైనింగ్ కంటెంట్ ఇంకా చాలా ఉంది. కానీ ఎందుకు దీని మీద మనం టైం పెడుతున్నాము అంటే, విత్ ద క్లారిటీ దట్ ఇది కొంచెం హెల్ప్ అవుతది నా లైఫ్ బెటర్‌గా అవ్వటానికని. బట్ ఓన్లీ నాలెడ్జ్ కాన్సెప్చువల్ క్లారిటీతో డెవలప్ అవ్వదండి. రిఫ్లెక్షన్, ప్రాక్టీస్ ఈ 2 ఇంకొక పిల్లర్స్ అన్నమాట మన జర్నీకి. నోయింగ్, ప్రాక్టీసింగ్ అండ్ రిఫ్లెక్టింగ్. అదే ఈ వీక్లీ రిఫ్రెషర్ యొక్క పర్పస్ అండి. సో ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నానండి. ఎనీ క్వెషన్స్ లాస్ట్ 2 వీక్స్‌లో అడగొచ్చండి. హ్యాండ్ రైజ్ చేసి, అన్‌మ్యూట్ చేసి. ఏమైనా అర్థం కాకపోయినా డిస్కస్ చేసిన దాంట్లో. శ్రీరామ్ రాజు గో అహెడ్ అండి. గో అహెడ్ అండి. శ్రీరామ్ రాజు గారు, నెక్స్ట్ పద్మ గారు, నెక్స్ట్ రాధారాణి గారు. సార్ నా అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఇక్కడ ఇప్పుడు మనం చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ 50 వీక్లీ రిఫ్రెషర్స్ అటెండ్ అయ్యాను నేను. వాళ్ళు చెప్పింది బాగా నచ్చింది. ఇది మళ్ళీ మా అబ్బాయికి చెప్పాలనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఏంటంటే మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వారు ఏ స్థాయిలో ఉన్నారో గమనించి ఆ స్థాయిలో చెప్తేనే అది వర్కౌట్ అవుతుంది అనేది నేను గమనించిన విషయం సార్. అవును సార్. రెండోదండి, ఆకలి వేయనప్పుడు తిన్న భోజనం కూడా విషమైపోతుందండి బాడీలో. మీరు ఈ సూత్రం మీరు చూసే ఉంటారు, మామూలు డాక్టర్స్ ఎవరైనా చెప్తారు కదా. అలానే అవసరం ఫీల్ అవ్వకుండా చెప్పిన సజెషన్ కానీ, నాలెడ్జ్ కానీ అది నిజంగా ఉపయోగపడదండి.
అంటే మనకి టెండెన్సీ అంటే మనకి అది తప్పు కాదండి. మన ప్రేమ, మన కన్సర్న్ వల్ల మన ఏదో మనం భయంతోనో, లేకపోతే ఇది చెప్తే వీడికి ఇది అర్థమైతే బాగుండు అనే కన్సర్న్‌తోనో చెప్తాం కదా! చెప్పటం తప్పులేదండి. బట్ ఆ టైమింగ్ ఒకటి, 2 వాళ్ళకి, మనకి ఉన్న మధ్యలో భావం, ఆ ఫీల్డ్ అనేది ఎలా ఉందనేది ఒకటి. ఈ రెండిటిని సెంటర్‌లో పెట్టి గైడెన్స్ ఉంటే దీని ఎఫెక్టివ్‌నెస్ ఎక్కువుంటదండి. సరే సార్. అది. వాళ్ళ స్థాయిని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. మనకు వాళ్ళ స్థాయిని అర్థం చేసుకోకుండా మనం ఏదో చెప్పేయాలనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. అది చాలా 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 అది గమనించుకోవడం అనేది చాలా ముఖ్యం. యాహ్! పద్మ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కరెక్ట్ సార్. మీరు టాపిక్ అర్థమైంది సార్. క్వశ్చన్ కూడా బాగుంది సార్ అక్కడ. అండ్ నా క్వశ్చన్ ఏంటి అంటే సార్, లైక్ అంటే ఇప్పుడు మనం గైడెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు లైక్ ఏ ఫ్యామిలీ అనుకోండి, అవుట్ సైడ్ అని మన మీద ఆల్రెడీ ఒక రకమైన ఒపీనియన్ ఉంటది. వీళ్ళకు కొంత తెలుసు, కంప్లీట్ గా తెలియదు. సో వీళ్ళు చెప్పేది నమ్మాల్సిన అవసరం ఏంటి, మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి అని ఒక రకమైన ఒపీనియన్ ఆల్రెడీ ఉండుంటది సార్ బిఫోర్. సో మనం ఇప్పుడు యాజ్ ఎ కమింగ్ టు మీ, నేను కొంత నేర్చుకున్నాను, సో నాకు తెలిసింది నేను వాళ్ళకి గైడ్ చేయాలి అనుకుంటున్నాను అనేసి నేను గైడ్ చేస్తే, సో దే ఆర్ నాట్ బిలీవింగ్ మీ. లైక్ ఆ డిఫరెన్స్ నీలో వచ్చిందా రాలేదా వాళ్ళు సేమ్ థింగ్ బిఫోర్ ఎలా ఆలోచించారో ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. సో దానికి మనం ఏ టైప్ ఆఫ్ లైక్ నాకు నేనుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి? మేడం మీ ఇక్కడేంటంటే క్వశ్చన్ అర్థమైందా సార్? అర్థమైంది. ఇక్కడేంటంటే మేడం, మీ ప్రాక్టీస్ ఉంది కదా! ఎస్. మీ ప్రాక్టీస్ ఒకటి, మీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ యువర్ ప్రాక్టీస్. ఈ ఓకే. 2 మేడం. మీరు చేసే పని, ఆ పనిని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మీరు పెడుతున్న ప్రయాసాలు అంటే మీ ఎఫర్ట్స్. ఓకే. ఈ 2 మేడం అవతల వాళ్ళని ఇన్‌స్పైర్ చేస్తాయి. ఓకే. మనం చెప్పే మాట చాలా లీస్ట్ అండ్ లోయర్ అన్నమాట. రైట్. అయితే ఈ రెండిటి మీద మీ ఫోకస్ ఉంటే మేడం, తర్వాత ఇంకొక పారామీటర్ టైం మేడం. టైం. ఓకే. ఈ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే ఆ ఇంప్రెషన్ అనేది కొంత టైంలో ఫార్మ్ అయింది కదా! రైట్. ఇట్ టేక్స్ లిటిల్ మోర్ టైమ్ టు గో అవే ఫ్రమ్ దెమ్. బట్ దానికి ఎనర్జీ ఏంటంటే మీ బిహేవియర్ మాట్లాడుతూ ఉండాలండి. మీరు కాదు. ఓకే. అండ్ మీరు అలాంటి బిహేవియర్‌గా చేయటానికి మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. ఇది క్లియర్‌గా తెలిసిపోతుందండి ఇది. అసలు హ్యూమన్‌లో ఉన్న బ్యూటీ అది. ఇది చేస్తున్నప్పుడండి, అవతలి వాళ్ళలో కూడా సటిల్ చేంజ్ స్టార్ట్ అవుద్దండి. ఒక్కసారి డ్రాస్టిక్ చేంజ్ రాదు. ఓకే సార్. ఏంటంటే అవతలి వాళ్ళు ఫస్ట్ దే స్టార్ట్ అక్నాలెడ్జింగ్ దట్ యూ ఆర్ డూయింగ్ దిస్ వర్క్ డిఫరెంట్‌లీ. దే మే నాట్ అప్రిషియేట్. రైట్ సార్. ఐ అబ్జర్వ్డ్ దట్ వన్. ఆ! ఐ అబ్జర్వ్డ్ సార్. ఇది ఎస్పెషల్‌గా ఇంట్లో అండి ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయన్నమాట. అవతలి వాళ్ళొచ్చి మనం అనుకున్న భాషలో చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా ఓకే. సార్లు అవతల వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఎందుకంటే వాళ్ళ ఇగో కూడా ఉంటది గదండీ! రైట్. మీరిది చేస్తున్నారని ఒప్పుకోవాలంటే నేను నా ఇగోని దాటొచ్చి మాట్లాడాలి. రైట్ సార్. వాటెవర్ వీల్ ఎక్స్‌పెక్ట్ దే డోంట్ డు. ఆ! కానీ వాళ్ళు కూడా అండి అప్రిషియేట్ చేస్తుంటారు. మాట్లాడుతుంటారు. ఎప్పుడు ఫోను చేయని వాళ్ళు సడెన్‌గా ఫోను చేస్తుంటారు. ఎప్పుడు ఆ విషయం మాట్లాడని వాళ్ళు ఆ విషయం మాట్లాడుతుంటారు. ఓకే. డైరెక్ట్‌గా లిటిల్ చేంజ్. కమ్యూనికేషన్ జరగదండి ఎప్పుడైనా. కొంత లిటిల్ టైం పడుతుంది. చేంజ్ వి హావ్ టు అబ్జర్వ్. ఆ! కానీ మీరు ఇవన్నీ సూక్ష్మంగా పట్టుకోవాలి. యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్‌గా అవతలి వాళ్ళు దీన్ని ఎలా గమనిస్తున్నారని చూడగలగాలండి. అది చూసినప్పుడు ఇంకా మనకి ఈ నెగటివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎలా ఓకే. అంటే అండి, ఇప్పుడు చెట్టు పూత పూస్తది గదా! రైట్. తర్వాత పిందెలొస్తాయి. తర్వాత కాయలు కాస్తాయి. తర్వాత పండవుతది. కరెక్ట్. అయితే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ అనేది పూత రూపంలో ఉంటది. ఓకే. మీ మనం పండు ఎక్స్‌పెక్ట్ మీ చేస్తాం. ఎక్స్‌పెక్టేషన్ కాయలాగుంటే అది కనిపించదు. ఓకే సార్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో ఎస్పెషల్లీ క్లోజ్ రిలేషన్‌షిప్స్‌లో
మనం ఒక పని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు రెసిప్రొకేట్ అవుతున్నారా లేదా అనేది మనమే అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. సూక్ష్మంగా ఉంటుంది మేడం. ఇప్పుడేంటంటే నేను అనుకున్నట్టే వాడొచ్చి చెప్పాలి. యెస్ నువ్వు ఇది చేస్తున్నావని. రైట్. అలా జరగదండి. దానివల్ల ఇంకా గ్యాప్ పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు నేను చేసిన దాన్ని గుర్తిస్తున్నారని సిగ్నల్ మీకొచ్చిందో సెన్స్ చేయగలిగితే అప్పుడు మీరు మాట్లాడే భాష మారిపోతుంది. మీ బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. మీరు ఇంకా ప్రొయాక్టివ్ చేస్తారు. ఓకే సార్. ప్రెషర్ Take అనేది some తగ్గుతది time. ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. టైం అండి. డోంట్ ఎక్స్‌పెక్ట్ క్విక్ రిజల్ట్స్. ఓకే. అది. నేను చెప్తానండి. నేను ఒక బిహేవియర్ మా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ మా ఇంట్లో నేను ఎక్స్‌పెక్ట్ చేసింది. ఇట్ హాస్ టేకెన్ 4 ఇయర్స్ ఒక చిన్న బిహేవియర్ రెసిప్రొకేట్ అవ్వటానికి. ఓహ్! బట్ 4 ఇయర్స్ తర్వాత ఆ బిహేవియర్ నాకన్నా వాళ్ళే బాగా చేస్తున్నారు. ఓకే. అంటే సార్ ఇక్కడ అంటే ఇవి మనుషుల మధ్య కొన్ని మన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతాయన్నమాట. మనకేంటంటే మన మైండ్ ఆల్రెడీ ఒకటి విజువలైజ్ చేసి అలానే జరగాలనుకుంటాం గదా! రైట్ సార్. అది కూడా విక్టిమ్ మనం అవుతాం. ఓకే సార్. అంటే ఇక్కడ మీరు చెప్పిన దానికి చిన్న కరెక్షన్. ఒకటి నాకు ఎక్స్‌పీరియన్స్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని. కొన్ని విషయాలు ఉంటాయి సార్. లైక్ కమింగ్ టు ద హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ హెల్త్ కోసమే మనం చెప్తున్నాము. బట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్. దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో ఆ టైమ్ టేకింగ్ అయిపోయిన తర్వాత తెలుసుకొని యూజ్‌లెస్ కదా సార్. అంటే వాళ్ళకి సంథింగ్ ఏదో హ్యాపెన్. ఆ తర్వాత మళ్ళీ మనము వాళ్ళు రియలైజ్ అయితే దానికి నో యూజ్ అంటారు కదా! సో అట్లా ఆ విషయంలో మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి? లైక్ చేతులు కాలిన తర్వాత పట్టుకుంటే క్లాత్ పట్టుకుంటే యూజ్‌లెస్ అంటారు కదా! సో ఈ టాపిక్‌లో ఎట్లా ఎళ్ళాలి? ఏం చేద్దాం చెప్పండి? మీరు రైట్ చెప్తున్నారు సార్. వాళ్ళు వింటున్నారు. అర్థం కావట్లేదు సార్. అదే అర్థం కాక అసలు మీరేమన్నా సజెస్ట్ చేస్తారా? ఎలా లేదండి. వెళ్ళాలి అనేది నాకు నేను ఎన్ని సార్లు క్వెషన్ ఏసుకున్నా కూడా సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ వేరియేషన్‌లో నేను ట్రై చేశాను. కూల్‌గా చెప్పినా కొంచెం మేడం వేరే ఒకళ్ళ వాళ్ళతో పర్మిషన్ అవసరం లేదు చెప్పించడము. మేడం. మీరు అన్నీ ట్రై చేసి ఉంటారు. రైట్ వర్క్ సార్. అయితే అవే ట్రై చేయండి. వర్క్ కానప్పుడే ఈ పర్స్పెక్టివ్ గురించి ఆలోచించండి. చాలా ఓకే. ట్రై చేసేసి ఉంటామండి మేము అన్నీ ఇలాంటివన్నీ. ఓకే. అది అనవసర భయాలంతే. ఆహా! ఇట్ విల్ హ్యాపెన్ అండి. మాక్సిమం ఏమవుద్ది హెల్త్ పాడవుతది. ఓకే. కరెక్ట్ సార్. ఏం చేయగలరు మీరు? అది అవ్వకుండా కాపాడుకోవడానికి ట్రై చేస్తాను. ట్రై చేస్తారు. అది అవ్వట్లేదు. రైట్ సార్. ఏం చేస్తారు? యాక్సెప్టెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. కానీ ఫ్యూచర్ లైఫ్ ఆల్సో స్పాయిల్డ్ రైట్. ఇట్లా మనం అలాగే యాక్సెప్ట్ చేస్తూ వెళ్తే అనేది కూడా ఒక క్వెషన్ కదా! ఒక్కసారండి మీరు మీ స్కూల్‌లో మీ ఎడ్యుకేషన్ మీరు చదువుంటారు గదా! రైట్. అప్పుడు ఒక్కసారి మీ రోజులు గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు మార్కులు రావట్లేదు. ఓకే. వాళ్ళు ఇలానే అంటున్నారు. ఈళ్ళ జీవితం ఏమైపోద్ది? ఈళ్ళ ఫ్యూచర్ ఏమైపోద్ది? హ్మ్. మీకేమో మార్కులు రావట్లేదు. ఓకే. మరి ఏంటి? వాళ్ళేం చేస్తారంటే ఏదైనా ట్యూషన్స్ పెట్టించడం గాని, స్పెషల్ క్లాసెస్ పెట్టించడం గాని, స్పెషల్ కేర్ తీసుకోవడం గాని చేస్తారు ఆ టైంలో. ఇక్కడ కూడా అలాంటివి చేయండి. అయినా అవ్వట్లేదు. రైట్ సార్. అప్పుడేం చేస్తారు? నో ఐడియా సార్ దానికి. యాక్సెప్ట్ చేయాలండి అంతే. ఇదింతే అని యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్ అండి. చేయగలిగిందంతా చేయాలి. ఓకే. ఆ టైంలో యాక్సెప్ట్ చేయాలి. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. రాధారాణి గారు, దెన్ ఓకే సార్. ఉమా పైడిపల్లి గారు, హనుమంతరావు గారు. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. హలో. మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ అమ్మా. అది ఇప్పుడు అంటే తెలిసిన క్వెషనే అంటే ఎప్పుడు అడిగేదే. ఇప్పుడు మనకు అన్ని ఈ వర్క్‌షాప్ విన్నప్పుడు కానీ, ఈ క్వెషన్ ఆన్సర్స్‌లో కానీ మనకు తెలిసిన మనమైనా మనతో పాటు చెప్తున్న వాళ్ళైనా మనకు అన్నీ తెలిసి ఎక్కడ సంస్కారం అంటే మన ఆచరణ కదా! అక్కడ ఆచరణలో జరగకపోవడానికి ఏంటి ప్రధాన కారణాలు అయ్యుండొచ్చు? అంటే పూర్తిగా పాతది అక్యుములేషన్ ఉంటుంది కదా మేడం. హ్మ్. మీ ట్రావెల్ -100 దగ్గర మొదలైందనుకోండి మేడం. హ్మ్. ఇప్పుడు మీరు 90 స్టెప్స్ ఫార్వర్డ్ అయ్యారు మీ జర్నీలో. హ్మ్. స్టిల్ -10లో ఉన్నారు కదా!
అయితే ఈ 90 స్టెప్స్ ఫార్వర్డ్ అయ్యా అని మీకు తెలుస్తుంది మేడం లోపల. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అనేది చెప్తాను కదా ఇప్పుడు నేను. ఈ నెగెటివ్ బిహేవియర్ ఫ్రీక్వెన్సీ తగ్గుంటది మేడం. నెగెటివ్ రియాక్షన్స్, ఈ ఇంటెన్సిటీ, ఆ నెగెటివ్ బిహేవియర్ వచ్చినప్పుడు మన రియాక్ట్ అయ్యే విధానం తగ్గుంటది. ఆ నెగెటివ్ ఆలోచించి క్విక్‌గా బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఇదే ట్రావెల్ మేడం. ఇక్కడి నుంచి ఇంకా +10 పాజిటివ్ ఫీలింగ్‌లో ఉంటున్నాము మోస్ట్ ఆఫ్ ద టైమ్. మాట్లాడేటప్పుడు భాష చాలా నార్మల్‌గా ఉంది ఎవరితోనైనా. అయితే ఈ జర్నీలో ఎక్కడో ఒక చోట ఉంటాం మేడం. మన ఎఫర్ట్స్ అన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి ఈ మూవ్ అవ్వటానికి. ఇప్పుడు మన మైండ్‌లో ఒక ఐడియల్ స్టేట్ అనేది +100 +200 ఉంది. దానివల్ల ఈ క్వెషన్ వస్తది. అరే! అగైన్ ఎందుకు చేయట్లేదని. చేస్తున్నాం మేడం. ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో అలా ఉండటానికి ఇంకా ఎక్కువ ప్రయత్నం కావాలి. ఇంకా ఎఫర్ట్ కావాలి. అవును. అది అయితే మనం ఎక్కడ స్టార్ట్ చేసాం జర్నీ అనేది చూడటం చాలా ఇంపార్టెంట్ మేడం. ఎక్కడ, ఎప్పుడా? టైమా? టైం కాదు. స్టేట్. ఎలాంటి మైండ్ స్టేట్‌లో మనం స్టార్ట్ చేసాం మన జర్నీ. మనకు ఒక పాస్ట్ ఉంటది కదా మేడం. ఆ మైండ్ స్టేట్ నుంచి ఇవాళున్న మైండ్ స్టేట్‌కి ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా? ఆ ప్రోగ్రెస్‌ని చూడటం చాలా ఇంపార్టెంట్ మేడం. లేకపోతే ఈ నిరుత్సాహపడిపోతాం అన్నమాట. ఎప్పుడైతే అది కనిపిస్తుందో అది పాజిటివ్. ఎంత ఎఫర్ట్ పెట్టానో అంత రిజల్ట్ వచ్చింది. ఇన్విటేషన్ గెస్ట్ ఎఫర్ట్ పెడితే వేసుకోండి. హలో, ఒక్క నిమిషం మేడం. ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే మేడం ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఇంకా మనందరి ప్రయత్నం అదే మేడం. అందరం కూడా ఆ జర్నీలో ఉన్నాం కదా. వి హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్, కాన్షియస్ ఎఫర్ట్స్. ఓకే అమ్మా, థాంక్యూ. క్లారిటీ పెంచుకోవటానికి, ఎబిలిటీని పెంచుకోవటానికి అండ్ ఎక్స్‌పర్టైజ్ పెంచుకోవటానికి. ఇప్పుడు మనందరికీ క్లారిటీ, ఎవరైతే సీనియర్స్ ఇక్కడ ఉన్నారో మీ అందరికి క్లారిటీ మోర్ దాన్ us you have developed clarity. Now we need to put efforts to develop the ability. ఆ కుశలతను పెంచుకోవడానికి. కొంతమందికి 2 ఉన్నాయి. నార్మల్ సిట్యుయేషన్‌లో చాలా బాగా డీల్ చేస్తున్నాం. కానీ టఫ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు, కంపీటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అయిపోతున్నాం. సో నౌ వి నీడ్ టు కొంచెం ఎక్కువ ఎక్స్‌పర్టైజ్ పెంచుకోవాలి. ఆ కాంప్లెక్స్ సిట్యుయేషన్ డీల్ చేసే. సో దానికేంటంటే మేడం మళ్ళీ ఇక్కడే వర్క్ అనేది సెల్ఫ్ వర్కే. సో ఈ మూల్యాంకనం మేడం, సరైన మూల్యాంకనం అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీక్ అసలు ఈ మూల్యం అంటే ఏంటి? ఈ మూల్యాల్లో నేను ఎక్కడున్నాను? నైతికత అంటే ఏంటి? ఇది నెక్స్ట్ అసలు ఈ కాండక్ట్ అంటే కొంచెం అన్‌పాక్ చేస్తాను. అప్పుడు ఇంకొంచెం ఆన్సర్ వస్తుంది మేడం మీకు. థాంక్యూ అమ్మా. ఉమా మేడం. ఉమా గారు చెప్పండి. హలో శివ గారు. చెప్పిందంతా వింటుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది. కానీ క్వెషన్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అక్కడ? అంటే మీరు చెప్పినవన్నీ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్‌తో మేము చూసినవి ప్లస్ మీరు యాక్సెప్ట్ చేయాలి అన్నది కరెక్ట్. అన్నీ యాక్సెప్ట్ చేసి ఎంత కామ్‌గా మన ప్లేస్‌లో మనం ఉందాం అనుకున్నా కూడా చూస్తూ ఉండలేకపోతాం మళ్ళీ. అంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేదని అర్థం మేడం. యాక్సెప్ట్ చేశాను అనుకుంటున్నారు. యాక్సెప్ట్ చేయలేదు. ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదా? లేకపోతే మేము ఇంకా యాక్సెప్టెన్స్ పెంచుకోవాలి. ఓకే. తర్వాత యాక్సెప్టెన్స్ అయితే కామ్ అయిపోతాం మేడం. కామ్ అయ్యామండి. యాక్సెప్ట్ చేసి చాలా వరకు కామ్ అయిపోయాం. ఇంకా కూడా ఎక్కడో ఒక చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళొచ్చి ఇది ఎట్లాగో అని మనల్ని అడిగారనుకోండి. అప్పుడు దానికి సంబంధించి మనం ఏదైనా వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు ఎట్లా అండర్‌స్టాండ్ చేసుకుంటారో అలాగే చెప్పాలి అని ట్రై చేసినప్పుడు దానికి మళ్ళీ దాన్ని ఎలా చెప్పాలి నాకు అర్థం కాదు. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా తర్వాత సంగతి.
మనం యాక్సెప్ట్ చేసి ఎంత కామ్గా ఉందామన్నా కూడా ఒక సిచ్యుయేషన్ అలా వచ్చేస్తుంది. వాళ్ళు అడిగినప్పుడే మనం సలహా ఇస్తాం. కానీ అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాంటప్పుడు మనం యాక్సెప్టెన్స్ పెంచుకొని కామ్గా ఉంటున్నాం అని అనిపిస్తుంది. కానీ ఇంకా దీన్ని ఎలా డీల్ చేస్తే ఇంకా బాగుంటది అదే మన అని హోంవర్క్ మేడం. అదే అదే అర్థం కావట్లేదు. ఎంత పెయిన్ ఉంటే అంత హోంవర్క్. భాను గారు. రమేష్ రాజు అండి. రాజు గారు సార్ నమస్తే. చిన్నది నా ఎక్స్పీరియన్స్ చెప్తే హెల్ప్ అవుతుందేమో అని. సార్ చెప్పండి సార్. ఎలాగంటే ఇప్పుడు ఎక్కడైతే ల్యాగ్ అయి ఉన్నామో ఎంతసేపు దృష్టి అక్కడ పెడతా ఉంటామండి, దాని నుంచి బయటపడటం కష్టం అనిపిస్తుంది. రెండోది అట్ ద సేమ్ టైమ్ నేను కొన్ని చెయ్యాల్సిన పనుల్ని వదిలేసిన సందర్భాల్లో వాటిని చెయ్యటం మొదలు పెడితే ఇవి కూడా పనిచేయటం మొదలు పెడతాయని నాకు అర్థమైంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కార్లో వెళ్తా ఉంటే పక్కన ఒక యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఒక పెద్ద ఆయన ఉన్నారండి 1 వీక్ బ్యాక్. మామూలుగా అయితే నా నేచర్ వెళ్ళి తీసుకుని బాధ్యత తీసుకునే గుణం కాదు. ఎప్పుడైతే ఆగి వెనక్కి వచ్చి ఇంటెన్షన్ గా తీసుకుని వాళ్ళ అబ్బాయికి అది ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేసి వాళ్ళ మేనల్డ్కి అది ఫోన్ చేస్తే వాళ్ళు చూపించే గ్రాటిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఆల్రెడీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చూపించిన గ్రాటిట్యూడ్ అది కూడా నాకు మళ్ళీ మళ్ళీ అటువంటి పనులు ఇన్వాల్వ్ అయ్యేలాగా ప్రోత్సాహం కనిపించింది. అలాగే అంతకుముందు నాలో ఏదైతే అలాగే ఉన్నానో మారలేకపోతున్నాను అనుకున్న వాటిలో కూడా కదలిక రావటం నేను గమనించాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఆర్గ్యుమెంట్ ఉండాల్సిన పరిస్థితి, ఒక గొడవలో నేను వెళ్ళి మాట్లాడి అపోజిషన్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావలసిన అవసరాలను గుర్తించి కొద్దిగా నిర్వర్తించడం మొదలు పెడితే స్నేహ వాతావరణం రావటం, అట్ ద ఎండ్ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా స్నేహ వాతావరణం, మనం అంతా ఒకే కుటుంబం అన్న భావనలోకి రావటం నాకు అర్థమైందండి. నాలో అపోజిషన్ అనేది తగ్గటం వలన ఆటోమేటిక్ వాళ్ళందరూ స్నేహితులుగా మారిపోయారు. స్టార్టింగ్ కూర్చున్నప్పుడేమో అపోజిషన్ గా ఉండేది అనమాట. అంటే మనం ఎక్కడ మార్చుకోవాలో అక్కడ అనుకుంటాం కాబట్టి చేయాల్సిన పనుల్లో కూడా దృష్టి పెడితే ఇవన్నీ ఈజీ అవుతాయేమో నాకు అనిపించింది. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ షేర్. థ్యాంక్ యూ అండి. అయితే శివ గారు, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఎంత యాక్సెప్టెన్స్ చేసి సరే ఎవరి డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారులే, ఒక ఏజ్ వచ్చేసింది, వాళ్ళకు ఒక ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళంతా ఏర్పడ్డారు కాబట్టి వాళ్ళ దాంట్లో మనం జోక్యం చేసుకోవద్దు అనే దాంట్లోకి వచ్చేసి మనం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఒక క్వశ్చన్ వేస్తారు. వేసినప్పుడు మనకు తెలిసింది ఆలోచించి చెప్పబోయే లోపే వాళ్ళే మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఇది ఇలా అయితే బాగుంటుంది, క్వశ్చన్ వేస్తే ఆన్సర్ రావట్లేదు ఏంటి అంటే మనం ఆలోచించుకొని చెప్పడానికి ట్రై చేస్తాం. యాక్సెప్ట్ చేసి మనం వాళ్ళు అన్నదానికి వెంటనే రియాక్ట్ అయ్యి చెప్పే బదులు మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచించుకొని చెప్దాము అనే లోపే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రియాక్షన్ వస్తుంది. అప్పుడు దాన్ని ఎలా చేయాలి అన్నది అర్థం కాదు. నేను అన్న పాయింట్ మీకు అర్థమైందో లేదో నాకు. అర్థమైందండి. ఇది ఇప్పుడు క్లాసికల్ క్వశ్చన్స్ అండి, ఇవన్నీ అందరి లైఫ్ లో జరిగేవి. మేడం, మీరు చెప్పటం ఇంపార్టెంటా, వాళ్ళకి ఆ విషయం అర్థం అవటం ఇంపార్టెంటా? అర్థం కావడం. ఇది ఫిక్స్ చేసేయాలండి రిలేషన్షిప్స్ లో. ఇది ఫిక్స్ చేస్తే కొన్నిసార్లు నేను చెప్పేది వాళ్ళకి వెళ్ళదు ఎఫెక్టివ్ గా అన్నప్పుడు ప్రతిదానికి ఒక హిస్టరీ ఉంటుంది కదా మేడం. అయితే నేనే ఒక క్వశ్చన్ వాళ్ళని ఆ విషయం పట్ల ఆలోచింపగలిగే ఒక క్వశ్చన్ అడగగలవచ్చు. లేదు, ఎవరికి చెప్తే వాళ్ళకి వింటారో వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయించవచ్చు. మల్టిపుల్ వేస్ అండి. ఫస్ట్ ఏంటంటే, సంబంధం సెంటర్లో పెడుతున్నామా లేదా. సెకండ్, ప్రయోజనం అనేది సెంటర్లో పెడుతున్నామా లేదా. ఈ రెండేనండి. మీరు ఎక్కడికన్నా ఎన్ని మాట్లాడినా సరే ఈ ప్రతి విషయం ఇక్కడికి వచ్చే ఆగుతుందండి. ఆ బస్ స్టాప్ ఇదే. అంతే. సంబంధం కనిపిస్తే ప్రయోజనం, నేను మదరా, గ్రాండ్ మదరా, అక్క, చెల్ల, భర్త, భార్య, ఏదో ఒక రోల్ ఉంటుంది కదా. నా ప్రయోజనం ఏంటి ఈ సంబంధంలో?
ప్రయోజనం ఎప్పుడైతే సెంటర్లో పెడతామో అండి మేడం, అప్పుడు ఆ యాక్ట్ అనేది వేరు వేరు రకాల క్రియేటివిటీస్ వస్తుంది మేడం. చాలా సార్లు ఏంటంటే పెద్దవాళ్ళకి మేడం వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించే శక్తి ఉంటుంది ఎవరికైనా. మన కాన్వర్సేషన్‌లో నువ్వు ఇది వినాలి అనేది ఒక యూని డైరెక్షనల్‌గా మన కమ్యూనికేషన్ ఉంటదే గానీ, వాళ్ళని ఆలోచింపజేయటం. మోస్ట్‌లీ ఇప్పుడు ఒకసారి మా సెషన్స్ ఇప్పుడు నేను గమనిస్తే మేడం మీరు, ఫెసిలిటేటర్ చాలా టైము అంటే ఏదైతే టాపిక్ సరిగ్గా అంటే తక్కువ టైం ఉందో అప్పుడు చేయలేకపోయి ఉండొచ్చు. టైం ఉన్నప్పుడు వి ఆస్క్ 10 క్వెషన్స్. మీరు అడిగిన ఒక క్వెషన్‌కి మళ్ళీ 4 క్వెషన్‌లు అడుగుతూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే మేడం, ఒక్క నిమిషం మీరు మ్యూట్‌లో పెట్టున్నారు. ఆ రైట్ ఏంటో తెలుసుకునే సామర్థ్యం మీకుంది. ఐ జస్ట్ ఫెసిలిటేటింగ్ దట్. కొన్నిసార్లు ఇంట్లో అలాంటి వాతావరణం ఇంపార్టెంట్ అవుద్దండి. ఎందుకంటే మేడం ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీ ఉంటది. దానికి తగ్గట్టు గైడెన్స్ ఇవ్వాలి మేడం. చాలా ఇంపార్టెంట్ ఇది. శివ గారు, ఇప్పుడు నేను చెప్పిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు అంటే నేను చేసేది కరెక్టా కాదా అని విల్ గెట్ బ్యాక్ టు 8:30 అయింది. నేను హ్యావ్ వన్ అనౌన్స్‌మెంట్ అండ్ హరినాథ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. నేను మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. అనౌన్స్‌మెంట్ అండి, లైక్ ఈ నెక్స్ట్ వీక్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరు ఆ 3 సంబంధాల్లో గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ గైడెన్స్ ఇచ్చేటప్పుడు దీనికోసం ఇస్తున్నారు. వాళ్ళ దృష్టిని ధ్యానాకర్షణ చేయించడానికి మాట్లాడుతున్నామా? ఒక సామర్థ్యాన్ని పెంపొందించడానికి హెల్ప్ చేస్తున్నామా? లేదు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఇది తెలిస్తే ఇంకా బెటర్‌గా చేయగలరు. వాళ్ళకి సామర్థ్యాన్ని ఎన్హాన్స్ చేయటానికి ఇన్పుట్ ఇస్తున్నామా? ఎంత టైము మీ మైండ్‌లో ఆ గైడెన్స్ యాక్టివిటీ చేసేటప్పుడు ఇది ఆపరేట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ క్లారిటీ అనేది నడుస్తుంది. ఇది అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెండోది, మాట్లాడేటప్పుడు గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఎంత టైము నాకు తెలుసు, నేను చేస్తున్నాను అనే ఉద్దేశంతో మాటలొస్తున్నాయి. ఎంత టైము అది కూడా ఒక ప్రపోజల్ రూపంలో ఉంది ఎదుటి వాళ్ళకి. ఎటువంటి పవర్ లేకుండా. ఈ 2 సూక్ష్మంగా గమనించండి. ఈ పీపీటీ నేను షేర్ చేస్తానండి గ్రూప్‌లో. అందరూ కూడా వీక్లీ రిఫ్రెషర్ గ్రూప్‌లో ఉన్నారనుకుంటున్నాము. లేని వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆ పీపీటీ కూడా ఒకసారి చదవండండి. ఏమన్నా క్వెషన్స్ ఉంటే నెక్స్ట్ వీక్ విల్ డూ ఇట్. కొంచెం ఆ 3 రిలేషన్‌షిప్స్‌లో నెక్స్ట్ వీక్ కొంచెం కాన్షియస్‌గా ప్రాక్టీస్ చేయండండి. మనకి చాలా మంచి ఇన్‌సైట్స్ వస్తాయండి. ఆహా మూమెంట్ అంటారు కదా! అలాంటివి చాలా వస్తాయి. కొంచెం పదం నుంచి మీనింగ్ దాకా వెళ్దామండి. మీనింగ్ నుంచి రియాలిటీకి వెళ్దాం. పదం దగ్గర ఆగిపోవద్దు. అసలు ఏం చెప్తున్నారు? దీంట్లో సూత్రం ఏంటి? మీరు మీరు 3 సంబంధాలు రాస్తారో, నిజంగా 3 సంబంధాలు మీకు ఇంపార్టెంట్ అయితే ప్లీజ్ ప్రాక్టీస్. సో ఎవరైనా టైం అయిందండి, బట్ ఐ విల్ కంటిన్యూ. ఎవరైనా డ్రాప్ అవ్వాలి అనుకుంటే పని ఉంటే ఫీల్ ఫ్రీ టు డ్రాప్ అండి. హరినాథ్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు సార్. నమస్తే శివ గారు. నమస్తే అండి. ఈరోజు సెషన్ చాలా బాగుందండి. చదువు సంస్కారం గురించి మీరు చాలా డీటెయిల్గా చెప్పారు. ఇట్ ఈస్ రియల్లీ హార్ట్. నేను చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అనుకుంటున్నాను. ఇంత పద్మజ మేడం గారు కూడా అడిగారు క్వశ్చన్. సో ఈ చదువు సంస్కారం అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. సో మీరు చాలా అతి తక్కువ టైంలో చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో చాలా చాలా థ్యాంక్స్. సో నేను చిన్న ఎగ్జాంపుల్ ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇదేంటంటే ప్రీ మైండ్ సెట్ అండ్ గైడెన్స్. సో మీరు చెప్పిన విషయంలో ఏంటంటే ప్రతి మనిషి గైడెన్స్ ఇచ్చే స్థితిలో ఆ స్టేజ్లో ఉండకపోవచ్చు. అలాగే రెసిపియంట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రీ మైండ్ సెట్ ఆల్రెడీ అక్యుములేట్ అయి ఉంటుంది. సో నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అబౌట్ మై కిడ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు ది ప్లాట్ఫామ్. సో ఇది ఒక 13-14 years బ్యాక్ స్టోరీ నేను చెప్తుంది. సో దట్ టైమ్ హీ ఈజ్ ఇన్ 7th class.
So 6th completed 7th class, and he is already scoring 98, 99, almost 100% score in maths. సో అయితే నేను అది చూసి తర్వాత ఇంకా ఇతనిలో స్కిల్స్ డెవలప్ చేస్తానికి ఎట్లా ఉంటుంది అని చెప్పి స్టిల్ ఐ సెండ్ హిమ్ మీ యొక్క సెషన్లో ఒక చిన్న పదం నేను దాన్ని క్యాచ్ చేసి మాట్లాడుతాను ఇక్కడ, గైడెన్స్. సో మనం అన్నిట్లోనూ సూపర్ మ్యాన్ కాదు యాజ్ ఎ పేరెంట్ కూడా. సో వీ నో ఓన్లీ 1% or 2%, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ పర్సంటేజ్ ఆల్సో. సో బట్ ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, ఆయన దగ్గరికి మనం పంపించి మ్యాథ్స్ చెప్పిస్తే కనుక వచ్చే రిజల్ట్, మనం మ్యాథ్స్, నేను కూడా చదివి ఉన్నాను మ్యాథ్స్, మనం చెప్పగలం, వాళ్ళు చదివే మ్యాథ్స్ 6th 7th మ్యాథ్స్ మనం చెప్పగలం. కానీ మనం చెప్పే విధానం ఏంటంటే ఒక ప్రొఫెసర్ దగ్గర పంపించి గైడెన్స్ ఇప్పించి చదివించడంలో వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఒక ట్యూటర్ దగ్గర పంపించాను అనమాట. పంపిస్తే ఇనిషియల్లీ హీ వాజ్ హెసిటేటింగ్ టు గో. పాప నాకు ఆల్రెడీ 99, 100 వస్తున్నాయి, ఇంకా నన్ను ఏం పంపిస్తున్నారు, 100 to 110 రావాలా నాకు. సో వాట్ ఈస్ దిస్ అంటే, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అని చెప్పేది ఫస్ట్ క్వశ్చన్. సో నేనేమన్నానంటే, లేదు కొన్ని టెక్నిక్స్ మెలకువలు నీకు చాలా ఈజీగా, నీకు ఆ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తాను, నీకు 1/2 hour పట్టొచ్చు. ఆయన దగ్గరికి వెళ్తే నీకు 3 minutes లో 4 minutes లో చేసే విధానం నీకు చెప్తారు ఆయన, అందుకని పంపిస్తాను నేను, నీకు రాదని కాదు అని చెప్పి. సో హీ యాక్సెప్టెడ్ దట్ వన్. Then subsequently some of the maths teacher in that CBSE school, that is Sainik school actually, okay, he told that send him for other NTSC exams, maths Olympiad exams అట్లా పంపించండి, మీ అబ్బాయి బ్రెయిన్ షార్ప్ అవుతుంది అని చెప్పి. సో పంపిస్తే కనుక దాంట్లో జస్ట్ క్వాలిఫై అయ్యాడు. అంటే he scored somewhere 40% marks in the first attempt. యాజ్ ఏ స్కూల్ లెవెల్లో 100% తీసుకొచ్చే స్టూడెంట్ దాంట్లో 40% వచ్చింది. ఇంటికి వచ్చి ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ చెప్పింది, చదవాలి నాన్న, నువ్వు ఇంకా ఎక్కువ చదవాలి, నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడాలి, కష్టపడిన వాళ్ళకి వస్తాయి మార్క్స్, ఇవన్నీ ఆమె దూరంలో అని చెప్పింది. చెప్పి విన్న తర్వాత నేనేమనుకున్నానంటే, ఇతన్ని ఆ మోడ్లోంచి బయటికి తీసుకురావాలని చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా నేను చెప్పానంటే, నేను 7th class చదివినప్పుడు నాకు కూడా 67 మార్క్స్ వచ్చినాయి నాకు మ్యాథ్స్లో. నేను స్కూల్ టాపర్ని అప్పట్లో, ఎప్పుడు 70 to 79 ఆ టైంలో. సో ఆ టైంలో చదువులు అట్లా ఉన్నాయి. సో మనం చదివిన చదువుకి అంత వచ్చినాయి, దాయా గ్రేట్ అప్పట్లో. ఇప్పుడు 100% వస్తే కానీ గ్రేట్ కాదు. సో అతనికి ఏం చెప్పానంటే, సో నువ్వేమనుకుంటున్నావు నీ దాని మీద అంటే, నేను అన్ని కూడా బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చేసేస్తున్నాను నేను అందుకని నేను పర్ఫెక్ట్గా ఉన్నాను ఈ బుక్లో, CBSE సిలబస్లో నేను పర్ఫెక్ట్ అని చెప్పి. అప్పుడు ఏం చెప్పానంటే, నేను ఆ మ్యాథ్స్ గైడెన్స్ ఇచ్చే సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, సార్ ఇది ప్రాబ్లం, దిస్ ఇస్ ది సిచ్యువేషన్, ఏం గైడెన్స్ ఇస్తారు అని చెప్తే, కోటికి వెళ్ళండి సార్, మీరు కోటికి వెళ్ళండి, కోటికి వెళ్తే కనుక అక్కడ 3 రకాల సిలబస్ మాడ్యూల్స్ జరుగుతాయి, స్టేట్ సిలబస్, CBSE, ICSE. ఆ 3 ఆర్కే అగర్వాల్ లేకపోతే ఆర్కే శర్మ, మిగతా వాళ్ళు ఉన్నారు, ఆదర్స్, డిఫరెంట్ ఆదర్స్ ఉన్నారు, వాళ్ళ బుక్స్ అన్ని తీసుకొని చదివించండి అని చెప్పి. అది పెద్ద హెక్టిక్ నాకు, ఎందుకంటే మా అబ్బాయి నా పక్కన లేడు, నేను జస్ట్ ఇండివిజువల్గా కలిసాను ఆ సార్ని. చెప్తే నేను దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ప్రీ మైండ్ సెట్ని చేంజ్ చేయాలి. సో ఇంటికి వచ్చి అన్నా అనమాట, నీకు నిజంగా అసలు నీకు సైన్స్ ఒలింపియాడ్లో తెచ్చుకునేందుకు నీకు కుతూహలం ఉందా అని. నాకు ఉంది, ఎందుకు లేదు, దానికోసమే కదా వెళ్ళాను. సో అయితే కనుక ఉంటే కనుక ఒక పని చేద్దాము, నీకు ఎందుకు నువ్వు చేయలేకపోయావు అంటే, అన్ని అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్సే నాకు సిలబస్లో వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, దాంట్లో అన్ని క్వశ్చన్స్ చాలా వింతగా ఉన్నాయి. అసలు ఆ క్వశ్చన్స్ అన్ని అసలు మా 7th class మ్యాథ్స్ ఒలింపియాడ్లో వచ్చి క్వశ్చన్లు ఏమో అనిపించింది అని. నేను చెప్పాను, దీనికి ఒక పద్ధతి ఉంది, ఒకవేళ నువ్వు కనుక ఓకే అంటే కనుక దీన్ని చేద్దాం మెల్లగా అని చెప్పి అన్నా. అంటే చేద్దాం పప్ప, నో ప్రాబ్లం అంటే, నువ్వు ఎంత స్పేర్ చేయగలవు టైం అంటే 1 or 2 hours. ఓకే. సో నేను అతను బండి ఎక్కించుకొని తీసుకెళ్ళా కోర్టుకి, అతనితోనే తీసుకెళ్ళి చెప్పాను అనమాట, ఎట్లాగా నువ్వు చదివిన ఒక బుక్, దీనిలో 3-4 బుక్స్ కూడా ఉంటాయి, నీ దగ్గర టైం ఉంటే కనుక మెల్లగా ఈ బుక్స్ తీసుకుని వెళ్ళి ఆ సార్కి చెప్తాను, పక్కన స్కూల్ సిలబస్ పక్కన పెట్టి ఈ సిలబస్ మీద నీకు చెప్పమని చెప్తాను, టైం స్పెండ్ చేసి. సో అప్పుడు చూద్దాం రిజల్ట్ అని చెప్పి. సో వీ స్టార్టెడ్ ఇన్ దట్ మూడ్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పాల్సింది, ప్లాట్ఫామ్లో చెప్పాల్సింది ఏంటంటే, ఫ్రీ మైండ్ సెట్ని పక్కన పెట్టాలి ఫస్ట్ థింగ్. దెన్ మనము ప్రిపేర్ చేయాలి స్టూడెంట్ని, సో టు యాక్సెప్ట్ వాట్ యు ఆర్ టెల్లింగ్. సో ప్రిపరేషన్, మీరు చెప్పిన పాయింట్లో కూడా ప్రిపరేషన్ అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో నా దగ్గర నాలెడ్జ్ లేకపోతే నేనే గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గైడెన్స్ ఇప్పించే పరిస్థితి కనుక మనకు అర్థమవుతే కనుక మనం వేరే వాళ్ళతో కూడా గైడెన్స్ ఇప్పించవచ్చు. సో అది ఎవరికి అంటే, ట్రాన్స్ రిసీవర్ కమ్యూనికేషన్ ఛానల్, వాట్ కమ్యూనికేషన్ ఛానల్ వీఆర్ యూజింగ్ అండ్ హౌ ది ట్రాన్స్మిటర్ ఈజ్, హౌ ది ట్రాన్స్ రిసీవర్. సో ఈ మోడ్లో తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. సో అందుకని చెప్పి ప్రతి విషయాన్ని మనకి
ఒక యూట్యూబ్ లో వీడియో చూసేసి నాకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి ఇది చూడు బాగుంది అని చెప్తే కనుక వాళ్ళు అంటారు ఆ యూట్యూబ్ వీడియోలు అట్లాగే ఉంటాయిలే, అది ఆచరణలో పనికిరావు, నువ్వు చేసావా చెప్పంటారు. సో అందుకని చెప్పి వేరే వాళ్ళకి చెప్పే ముందు మీరు చెప్పినట్లుగా మనం ఫస్ట్ దాన్ని అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత కొంచెం ఆచరణలోకి తీసుకురావాలి. సో మన యాక్షన్సే వాళ్ళకి దాని ఏమంటారు ఆ గైడెన్స్ కింద ఉపయోగపడేటట్టు మనం మలుచుకోవాలి. సో ఇది అన్ని రకాలుగానే ఉంటుంది అనమాట. సో మీరు చెప్పినట్టు సామ్యత, సో చెప్పే భాష కూడా విధానం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ భాషలో చెప్తున్నాము, ఏ ధోరణిలో చెప్తున్నాము. మనం ఇట్లా చదివితే అవుతుంది అని చెప్పే కనుక వాళ్ళు ఓకే అది మీకు అవుతుంది నాకు అవుదంటారు. సో కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఇది ఇట్లా చేస్తే కనుక అయ్యింది, అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవి, సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే అయ్యే అవకాశం ఉంది అనేది ఒక ప్రపోజల్ తీసుకెళ్లాలి అంతే వాళ్ళకి ఒక దాన్ని. సో ఆ రకంగా అవుతుందని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మంచి ఎగ్జాంపుల్ అండి, మంచి ఎగ్జాంపుల్. అదేనండి, అయితే వాళ్ళు ఫస్ట్ ఏం ఆలోచిస్తున్నారని తెలుసుకోవటానికి అక్కడ సంబంధం ఇంపార్టెంట్ అండి, ఆ కాన్వర్సేషన్ ఇంపార్టెంట్. ఓకే వీళ్ళు దీన్ని గట్టిగా అనుకుంటున్నారని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ మాన్యతను ఎలా తీసేయాలి అనేది కానీ, అంటే యూ ప్రిపేర్ దేర్ మైండ్ ఫర్ యువర్ ఇన్పుట్. సో దీని రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తానండి మీకు. నేను 7th లో స్టార్ట్ చేశాను. దీని రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే అతను 11th క్లాస్ లో ఉన్నప్పుడు, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చింది అనమాట. హీ గాట్ సెలెక్టెడ్ ఇన్ NTSC. సో దట్ ఈస్ ది రిజల్ట్. అంటే ఇట్ టేక్స్ 4.5 years. అంటే మీరు అన్నారు టైం లైన్. సో టైం లైన్ ఇస్ ఆల్సో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ 1 day or 1 month. ఆ రిజల్ట్ రాదు. దానికోసం మనం నీడ్ టు గివ్ టైం అనమాట, టైం అండ్ ఎఫర్ట్. అట్లాగే నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఏదైనా మనం చెప్తున్నప్పుడు గైడెన్స్ ఇచ్చినప్పుడు ఎవరికి చెప్పినా కానీ more than 10 minutes ఇవ్వకూడదు. మనం ఏదైతే అనుకుంటున్నాం మైండ్ లో దాన్ని మొత్తము క్రిస్పీగా మన మైండ్ లో ప్రిపేర్ చేసేసుకొని ముందే మనం చెప్పాలనుకుంటున్నాము దాన్ని 10 minutes లోనే ముగించాలి. లేకపోతే కనుక అది ఓవర్ఫ్లో అయిపోతుంది. సో ఆ రోజుకి 10 నిమిషాలు చాలు అతను. సో నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి చెప్పండి, దానికి కంటిన్యూషన్. సో ఒకే రోజు ఇచ్చేద్దాం అనుకుంటే కనుక అది అయ్యేది కాదు. థ్యాంక్ యూ అండి. గుడ్ పాయింట్. థ్యాంక్ యూ. సో నైస్ షేరింగ్ హర్నర్ గారు. హనుమంతరావు గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారండి. ఓకే, మీరు హ్యాండ్ రైజ్ చేసి క్లారిఫై అయితే హ్యాండ్ డౌన్ చేసేయండి అండి. ఎనీ క్వశ్చన్స్ ఆర్ షేరింగ్ అండి, ఎనీవన్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఎనీథింగ్ ఈజ్ నాట్ క్లియర్? శివ గారు సార్, ఇవాళ మీరు ఎప్పుడు అనుకుంటా ఉంటా శివ గారు ఇంత మెల్లగా మాట్లాడతారు ప్రశాంతంగా అని. ఇవాళ క్లారిటీ వచ్చింది నాకు. దాంట్లో ఆ డెప్త్ ఏంటనేది ఇవాళ క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ అవగాహన కూడా బాగుంది. ఎక్స్పీరియన్స్లు, ప్రాక్టికల్స్, అంటే మనం కాలేజీలో చదువుకునేటప్పుడు అందరికీ ఉండేదే కదా, అంటే ప్రాక్టికల్స్ హ్యాపీ అనేది అసలు ఎంజాయ్ చేయటం అనేది. ప్రాక్టికల్ ఎంత కరెక్ట్గా వస్తే అంత దాన్ని లైన్లో పెడతాం కదా నెక్స్ట్ చేసేది. అట్లాగే మనం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో జరిగాయి, అంటే జస్ట్ లైక్ చేతులు కావటం అంటే, లేకపోతే గ్యాస్ పనులు అంటే చిన్న పనులు చేసుకున్నా కూడా ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకు ఆ ఎంజాయ్మెంట్ ఇస్తుంది. అది బాగానే ఉంది వాళ్ళ. థ్యాంక్ యూ సార్. 8:45 అయింది సార్. సో ఎనీ క్వశ్చన్స్ అండి? లావణ్య గారు గో హెడ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అంటే జస్ట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఇప్పుడు చెప్పి నాకు డీటెయిల్డ్ గా థియరటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఓవర్ ద వర్క్ షాప్స్ కూడా ఇదే వివిధ రకాలుగా చెప్తున్నారు. హౌ పేషెన్స్, కాంపిటెన్సీ, ఎలా మనము మన ఫ్యామిలీతో చాలా సటిల్ గా, సరళంగా, మితభాషిగా ఉండి డీల్ చేయాలి అని. ఎవరు చెప్పారండి అలా? ఎవరైనా చెప్పారు అలా చేయాలని? అయ్యో, మీరు చెప్తేనే నేను ఇంకా పర్సనల్ గా మాట్లాడి మరి ఇంప్రూవ్ చేసుకుంటున్నానండి. లేదండి, ఎప్పుడు కూడా డూస్ అండ్ డోంట్స్ ఉండవండి ఇక్కడ. ఓన్లీ ఆ ఫీలింగ్ తో ఉండండి అంతే చెప్పేది. ఏం చేయాలనేది యూ డిసైడ్. ఆ ఫీలింగ్ తో మాట్లాడాలి. అంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీ తోటి చాలా కేర్ఫుల్ గా అండ్ చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాలి అని. అంటే మీరు ఇవాళ చెప్పారు కదా, అంటే కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను ఇది. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇట్, ఫస్ట్ చాలా ఎజిటేటింగ్ గా ఉండేది చేసేదాన్ని చెప్పింది. కాకపోతే ఏంటంటే
కొట్టావా తెచ్చావా ఇచ్చావా టైప్ లో అనమాట. తర్వాత అది ఇంకా అయినా కానీ సీరియస్ గా వస్తున్నా రాకపోయినా రెగ్యులర్ గా వినేదాన్ని, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేదాన్ని. సేమ్ ఇష్యూ పైన రిపీటెడ్ గా దాని గురించి చెప్పేదాన్ని. అంటే ఎదుటి మనిషి దగ్గర రెస్పాన్స్ ఇంకా అంత లేకపోతే చేంజ్ చూడలేదు, కానీ నాలో ఎజిటేషన్ తగ్గిపోయింది. తర్వాత కూడా కొంచెం అనీజీగా ఉండేది. ఎజిటేషన్ పోయాక కూడా అనీజీగా ఉండేది. రీసెంట్ వరకు కూడా లాస్ట్ ఫ్యూ డేస్ వరకు కూడా అనీజీగా ఉండేది. మెల్లిగా ఏమవుతుందంటే ఇప్పుడు చెప్తున్నాను, చాలా కామ్ గా చెప్తున్నాను. అంటే ఏంటంటే ఇంతకుముందు తిట్టి ఏదో చెప్పేసేదాన్ని, తర్వాత తిట్టడం తగ్గించి కొంచెం మీనింగ్ఫుల్ గా చెప్పేదాన్ని. ఇప్పుడు చాలా మీనింగ్ఫుల్ గా చెప్తున్నా, చాలా కామ్ గా చెప్తున్నాను. మాట్లాడే విధంలో కూడా ఫాస్ట్నెస్ తగ్గిందనమాట. చాలా ర్యాపిడ్ గా మాట్లాడేదాన్ని, ఇప్పుడు కొద్దిగా స్లో అవుతున్నాను. లైక్ ఇంతకుముందు చెప్పారు కదా, మీరు ఇంత స్లోగా ఎందుకు మాట్లాడతారా అని అనుకునేదాన్ని నేను కూడా ఇంతకుముందు. ఇప్పుడు కొద్ది గొప్ప నాకు కూడా ఏదైనా చెప్తూ ఉంటే స్లోనెస్ అయిపోతుంది, ఎందుకంటే ఆలోచిస్తున్నాను మాట్లాడే ముందు. ఇంతకుముందు ఏంటంటే వాగేసి చెప్పావా అయిపోయిందా అన్నట్టున్నది. ఇప్పుడు అలా కాదు, అది నేను చేయలేకపోతున్నా, చేయాలనుకున్నా. ఏ ఇష్యూ ఉన్నా ఫ్యామిలీస్ లో ఎస్పెషల్లీ చాలా ఆలోచించి దాని గురించి ప్రిపేర్ అయ్యి, ఏదో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు న్యాచురల్ గా వచ్చేసింది అనమాట. ప్రిపేర్ అయ్యి స్లోగా మాట్లాడుతున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కామ్నెస్, నాలో బ్యాలెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడు బాధపడేది మన గురించే కదా, ఎదురు వాళ్ళు చేంజ్ చేయాలి లేదా అని తర్వాత ఆలోచిస్తాం. ఫస్ట్ ఏంటంటే మన కోపం, మన ఆవేశమే మనల్ని లోపలంతా దహించేస్తుంది కదా, అది తగ్గిందనమాట. ఆ కామ్నెస్ వచ్చాక ఏంటంటే ఓకే, ఇంకో మనిషి కామ్ గా ఎలా ఉండగలుగుతున్నారు అనేది అర్థమవుతుంది. ప్లస్ వాళ్ళకి ఇంకా ఎలా బెటర్ గా చెప్తే బాగుంటుంది, ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అనే థాట్ వస్తుంది. మీరు ఎలా చేంజ్ అవుతారు, ఎలా అదవ్వాలి అనే దానికంటే కూడా దాన్ని ఎలా ఇంకా బెటర్ గా చేయొచ్చు అనే థాట్ వస్తుంది. నాలో మదన చాలా తగ్గిపోయింది. దీనికి ఇట్స్ నాట్ గోయింగ్ టు టేక్ అ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్, ఇట్స్ గోయింగ్ టు టేక్ అ ఫ్యూ ఇయర్స్. ఇవాళ మీరు చెప్పారు కదా, ఆ అండర్స్టాండింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్షియల్లీ నాకు అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు నేను స్ట్రగుల్ అవ్వట్లేదు నాలో నేను, ఇంకెంత చేయాలి, ఇంకా అది చేయాలా అన్నట్టు కాకుండా ఆ ఎక్స్పీరియన్షియల్ అర్థమయ్యాక న్యాచురల్ కామ్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ గోయింగ్ టు టేక్ అ లాంగ్ టైమ్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ, బికాస్ దే నో ఫ్రమ్ అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి మన గురించి నెగటివ్స్ పాజిటివ్స్ తెలుసు. మనం చేంజ్ చేయాలన్నట్టు వాళ్ళు ప్రూవ్ అవ్వాలి అంటే ఇట్ మై టేక్ అ లాంగ్ టైమ్. అట్ ద సేమ్ టైం ఇట్ టేక్స్ సమ్ టైం, లాంగ్ కాదు, ఇట్ టేక్స్ సమ్ టైం. అంటే అకార్డింగ్ టు దెమ్ చెప్తున్నానండి. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ కూడా చూసుకుంటూ ఉండాలి కదా, అట్ ద సేమ్ టైం కంప్లీట్. గుడ్ మేడం. నేను చేంజ్ అవ్వాలనుకుంటేనే నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది టు గో త్రూ ఆల్ దిస్. బట్ ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఒక పెయిన్ ఉండేదన్నమాట. భవానీ గారు లాస్ట్ టైం అడిగారు కదా క్వశ్చన్, ఇట్ వాస్ మై క్వశ్చన్ టు. ఆ పెయిన్ అనేది ఏంటంటే నాకు అది కూడా కొద్దిగా తగ్గినట్టు అనిపించింది, ఎందుకంటే అండర్స్టాండింగ్ పెరిగాక. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ త్రూ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎంతైనా మనము ఋషులు అయిపోలేం కదండి. ఆ పెయిన్ అనేది ఉంది. I'm not asking for alternative, but what can we do better for it? Calmness improve అవుతున్న కొద్దీ ఆ పెయిన్ ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేయడానికి, మేనేజ్ అన్నాను, ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేయడానికి మీ దగ్గర ఏదైనా ఎనీథింగ్ టు సే so that we can soothe it and enjoy it rather than take it as a pain. Next week. కేవీ రెడ్డి గారు మేడం, నెక్స్ట్ వీక్ విల్ డిస్కస్. నెక్స్ట్ వీక్ కొంచెం ఈ వాల్యూస్ ఇంకొంచెం వెళ్దాము. అండర్స్టాండ్ ఏం లేదు మేడం, దాన్ని పెయిన్ అన్నది స్ట్రెచ్ అనండి, ఈజీ అయిపోతుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్ట్రెచ్ చేస్తాం కదా, పెయిన్ అంటే ఏంటంటే కంటిన్యూస్ గా ఉంటుందండి. స్ట్రెచ్ అంటే ఆ సిచ్యువేషన్ లో హ్యాండిల్ చేసేటప్పుడు ఉంటుంది. ఓకే.